దినభాగం కొరకై మరి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం తీసుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చదవడానికి వీలైన వారు దయచేసి తీసి చదవండి. ఆయనను నువ్వు వెళ్ళి ఈ జనులతో ఇలాగనము, మీరు నిత్యము వినుచుందరు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుందరు గాని తెలుసుకొనకుందురు. తర్వాత వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించక మనసు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము ప్రభు చేసి చెవులు మందపరిచి వారి కన్నులు మోయించుము అని చెప్పారు. చాలా కాబట్టి ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడంటే తన ఏర్పాటు ఏమైందో అక్కడ చెప్పబడుతూ వస్తుంది. కొంచెం సౌండ్ తగ్గిస్తారు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే బైబిల్ ఈ దినాల్లో తెలియని వారు లేరు. వాళ్ళకందరికీ తెలిసింది ఏంటంటే మోషే గారి జీవిత చరిత్ర, దావీదు గారి జీవిత చరిత్ర, గిద్యోను గారి జీవిత చరిత్ర, స్టోరీలు తెలుసు. నీకు తెలిసిందే నీ పరిమాణంలో కొంత ఎక్కువ ఉండొచ్చు, అయితే కొంత తక్కువలో సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు. అంటే అక్షర జ్ఞానము పెంచుకున్నారు. నాకు బైబిల్ మొత్తం తెలుసు అనే భ్రమలో జీవిస్తున్నారు. బైబిల్ అనేది నువ్వు విధేయత చూపిస్తే నిన్ను నడిపించే గ్రంథం అని. వాక్యం అనేది మన జీవితాలను నడిపించేది. కాబట్టి నేనంటాను ఇది ఒక సాఫ్ట్వేర్. మనిషి పుట్టినప్పటి నుండి వాడు చనిపోయే వరకు, పామరుడైనా పండితుడైనా, స్త్రీ అయినా పురుషుడైనా, మరి సేవకుడైనా విశ్వాసైనా, పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసిన సాఫ్ట్వేర్. దీన్ని మనం పట్టిస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ మనం నడిపిస్తూ వస్తాడు. మరి ఈరోజు ఎవరు నడిపించబడలేకపోతున్నారు? కారణం ఏంటంటే దేవుడు చెప్పినటువంటి ఏ మాటను వారు వింటున్నారు కానీ గ్రహించట్లేదు, వింటున్నారు కానీ దాన్ని తన జీవితానికి అనువదించుకోవట్లేదు. ఏవో కొన్ని కొత్త సంగతులు తెలిస్తే రాసుకొని ఇతరులకు ప్రకటిస్తున్నారు తప్ప వారి వ్యక్తిగత జీవితాల్లో వారు అనువదించుకోవట్లేదు. కాబట్టి ఈ గ్రంథము కేవలం వారికి పాఠ్యపుస్తకంగా మారిపోయింది. వారి వృత్తిని కొనసాగించడానికి, వాగ్దాన్ని పెంచుకొని మాటలు అందించడానికి మాత్రమే సరిపోయింది తప్ప వారి జీవితాలను క్రమపరచుకోవడానికి, దేవుని చేత నడిపించబడడానికి వారు ఎరగని వారుగా ఉంటున్నారు. ఎరగని వారుగా ఉండి మరి వారికి సమస్యలు వచ్చినప్పుడు అగమ్య గోచరంగా వారు కుటుంబ తిరగడం తెలియక, ఎడమతట్టు తిరగడం తెలియక మరి వెలుచూపలు నడుచుకుంటున్నారు. ఇది కాదు కదా దేవుని వాక్యం నిన్ను నిత్యం నడిపించేది ఉంది. నువ్వు కొడుతడుకు తిరిగినా ఎడమతడుకు తిరిగినా ఇదే త్రోవలో నడుచుకోవడం నీ స్వరాన్ని వినిపింపజేసేగా ఉంది. నీవు చీకటి గల చోట్లలో నీకు వెలిగించే దీపంగా ఉంది అది. మరి ఆ వాక్యము నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు దారి తప్పిపోతున్నావు, ఎందుకు నువ్వు దైవ నడిపింపు లేనివానిగా మరి తిరుగుతున్నావు అంటే దేవుని వాక్యం నీ జీవితంలో మరి స్టోరీలు తెలుసు తప్ప దైవాత్మ నడిపింపు లేదని మనకు అర్థమవుతుంది. అందుకే కొరింథీ 3వ అధ్యాయము 6-7 వచనాలు అంటాడు. చదువు మీకు తెలుసు, మీరు సేవకులు కాబట్టి అక్కడ ఏమంటారంటే అక్షరం చంపును కానీ ఆత్మ జీవింపజేయదు. కాబట్టి అక్షర జ్ఞానం తెలుసుకొని మాకంతా తెలుసుకొని భ్రమలు ఉన్నారు. కాబట్టి ఆత్మీయంగా వారు సత్యనిధులు ఉన్నారు తప్ప ఆత్మ నడిపింపు వారు ఎరగరు. అయితే వాక్యం చెప్తుంది రోమా 8:14 ఎందరు ఆత్మచేత నడిపించబడతారో వారే దేవుని కుమారులు అంటారు. సరే, ఏది ఇంట్రొడక్షన్స్తో మనం సమయం వృధా చేసుకోవడము, పొడిగించుకోవడం కరెక్ట్ కాదు. ముందుకెళ్దాం. కాబట్టి ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన స్థితి ఏంటంటే ఈ అంశం మాట్లాడమని చెప్పాడు. కాబట్టి ఆ విషయాలు మాట్లాడుతూ వస్తున్నాను. కాబట్టి గ్రహింపు అవసరం.
ఈరోజు కూర్చున్న వాళ్ళకు, బయట ఉన్న వ్యక్తులకు, లేక లైవ్ ద్వారా వింటున్న వ్యక్తులకు వాక్యం అంతా కూడా వాళ్ళు కంఠపాఠం నేర్చుకున్నారు. ఆది కాండి ప్రకటన గ్రంథం వరకు. వారికి లేఖనాల్లో మరి లేఖనాలు తెలుసు. ఆనాడు శాస్త్రులు పరిశీలన కాలంలో మీరు నన్ను లేఖనాలు వెతుకుతున్నారు కానీ కనబడలేకపోతున్నారు. ఆ లేఖనాలు నన్ను గుర్చే, ఆ ప్రవక్త గ్రంథం నన్ను గుర్చే చెప్తున్నాయి, కానీ మీరు నన్ను కనబడలేక అన్నట్టుగా అంత తెలుసు కానీ అల్లుని నోట్లో శని ఉందని లోక సామెత ఒకటి చెప్తూ వస్తారు. అట్లా అంత తెలుసు కానీ ఏం లేదు, నీ ఆత్మ దేవుని ఆత్మ నడిపింపుకు లేదు. ఎందుకు లేదంటే ఆ వాక్యాన్ని మనం విధేయత చూపించట్లేదు. అది వాక్యానికి విధేయత చూపించట్లేదు. నువ్వు లోపరుచుకుంటేనే ఆ వాక్యము నిన్ను నడిపిస్తూ వస్తుంది. ఆమేన్. కాబట్టి ఈరోజు మన క్రైస్తవ లోకంలో ఏం జరుగుతుందో ఎవరు గ్రహించలేనంత మోసంలోకి వెళ్ళిపోయినారు. యేసుక్రీస్తు ఎవరో, ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశమో, ఎలాగొచ్చాడు, ఎలాగ వెళ్ళాడు అనే సత్యాన్ని సంపూర్ణంగా మర్చిపోయిన వారుగా, ఎరగని వారిగా వారు జీవిస్తున్నారు. అంటే క్రైస్తవ లోకం టోటల్గా భ్రమలో జీవిస్తుంది అని మనం చెప్పవచ్చు. సరే, మంచిది. ఏదేమైతేనేమి సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. జాగ్రత్త మాత్రం వినడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ తండ్రి దేవుడు తన మహిమ నిమిత్తము మరి మానవుని ఏర్పాటు చేసుకున్నప్పుడు, దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటు నియమంలో నిలబడక ఆజ్ఞాధికరణ చేయడం ద్వారా దేవుడు మహిమను, దేవుని సహవాసాన్ని, దేవుని సన్నిధిని అంత దేవుడు ఇచ్చిన మహిమ వస్త్రాలను అన్ని కోల్పోయి, దేవుడి ఇచ్చిన కాపులను కోల్పోయి 9 రకాల ఆశ్రయాలకు దూరం అయిపోతున్నాడు మానవుడు, ఆదాము. అక్కడి నుండి అది మనకు సంక్రమిస్తూ వచ్చింది. అయితే కడవడి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మనకేమైంది, తిరిగి అది మనకు సమకూర్చబడుతూ వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి సమకూర్చబడింది. అందుకే దేవుడు అంటున్నాడు మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో, మనం ఆయన్ని ప్రేమించడం కాదు కానీ ఆయనే మనల్ని ప్రేమించి ఏం చేశాడంట, తన కుమారుని ద్వారా మనం జీవించే నిమిత్తము తన కుమారుని ఈ లోకానికి పంపించను అంటాడు. చదవండి ఒకసారి. మొదటి యోహాను 4:9. మనము ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనం జీవించినట్లు దేవుడు తన అద్వైత కుమారుని ఈ లోకానికి పంపించాను. ఇందులో ప్రేమ ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం ఎవరి ద్వారా జీవించాలి? సంఘం ద్వారా జీవించాలి. మన మనసు ద్వారా నమ్మకం జీవించాలి. మన అభిప్రాయాల చొప్పున జీవించాలి. మన సొబ్బుది ఇది కాదండి. యేసుక్రీస్తు ద్వారానే మనం జీవించాలి. యేసుక్రీస్తు ద్వారా జీవించాలి. యేసుక్రీస్తు ద్వారా జీవిస్తూ మనం ఏం కావాలంటున్నాడు? తండ్రి ఉద్దేశం ఏమైంది? ఆయన ద్వారా మనము మనం ఆయన ప్రేమించడం కదా, కానీ ఆయన మనం ప్రేమించి మనము తన కుమారుని ద్వారా జీవించిన నిమిత్తము తన కుమారుని లోకానికి పంపించిన సత్యాన్ని మనం ఎరిగి ఉన్నాం. పంపించినప్పుడు మరి ఏం చేస్తున్నాడు? మనం ఆ మహిమ రూపాన్ని కోల్పోయినాం కాబట్టి తిరిగి ఆ రూపం మనలో కుమారుని ద్వారా మనకు అమర్చాలని ఆశపడుతూ వస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. రోమా 8:29. రోమా 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేకుల సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారుని స్వరూపం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని ముందుగా పిలిచెను. ఎవరిని ముందుగా పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమకు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క స్వరూపం మనలో ఏర్పరచబడాలంట. ఇది తండ్రి ఉద్దేశం. కాబట్టి ఎప్పుడు ఏర్పడుతుందంటే తన కుమారుని ద్వారా మనం జీవిస్తున్నప్పుడు, మరి తన కుమారుని శిరస్సు కింద మనం నడుస్తున్నప్పుడు మనకు ఆ పోలికలకి మనం మనస్తపడుతూ వస్తాం. కాబట్టి అందుకే అంటున్నాడు, ప్రియులారా, మనం పిల్లలారా, మనం ఇప్పుడు ఏమైనా మనం ఎరగం కానీ. మొదటి యోహాను 3వ అధ్యాయము 2వ వచనం. మొదటి యోహాను 3:2. ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము. ఇక మనం ఏమవుదుమో అని అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ
ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన అంటే క్రీస్తు యేసు ఉన్నట్లుగానే ఆయన చూచం గనక క్రీస్తును పోలియుందుమని దయచేసి మీ బైబిల్లో మీకు తెలియదు కాదు, మీరు అనేక సార్లు ఈ ప్రసంగాలు చేసింటారు కాబట్టి బైబిల్ తీసి కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేసుకోవద్దు. దయచేసి చేతులు జోడించి మొక్కుతున్నా వేడుకుంటున్నాను, మీరు బైబిల్ మూయండి. మీరు విశ్వాసం తప్పకుండా తెరవాలి. మీకు తెలియదు ఏమి కొత్త సంగతులు లేవు ఇక్కడ. కానీ గ్రహింపు ఒకటి లేక మనం జీవిస్తున్నాం. ఆ గ్రహింపు కొరకు పరిశుద్ధాత్ముడు మా మధ్యన అపాత్రుడు నన్ను నిలబెట్టి వాడుకు మాట్లాడిస్తున్నాడు. అంతవరకే. దయచేసి మీరు బైబిల్ మరి మూసేయండి. మన దగ్గర వేరే బైబిల్ లేదు, అందరి దగ్గర ఒకటే బైబిల్ ఉంది. దయచేసి మీరు బైబిల్ మూయిస్తే మంచిగా ఉంటుంది, సంతోషిస్తారు. ఒకరు మాత్రం చదవండి. మరి రవికుమార్ పాస్టర్ గారి, లేకపోతే లేవి పాస్టర్ గారి, మరి సంపద పాస్టర్ గారు కానీ ముగ్గుట్లో ఎవరెవరు ముందు తీసిన వాళ్ళు చదువుతారు, సహకరిస్తారు. కాబట్టి ఇక్కడ మనకు ఏమర్థమవుతుంది? తన యేసుక్రీస్తుని లోకాన్ని పంపించిన ఉద్దేశం ఏంటంటే మరి తన కుమారుడు యేసుక్రీస్తు శిలువ బలియాగం ద్వారా సిద్ధపరిచిన రక్షణను మనం ఆయన విశ్వాసం ఉంచితే మనం రక్షించబడి మరి క్రీస్తులో వారబడుతున్నాం కదా, సంఘంలో చేర్చబడుతున్నాం. తర్వాత చేర్చబడిన తర్వాత ఆయన ద్వారే జీవించాలి తప్ప మన ఇతర పరిస్థితుల ద్వారా మనం జీవించడానికి వీల్లేదు. అలా జీవిస్తూ వచ్చినప్పుడు మరి మనం ఆయన స్వరూపంలోకి మార్చబడుతూ వస్తున్నాం. మార్చబడి ఆయన ప్రత్యక్షం అవుతాడు రెండవ రాకల్లో. అప్పుడు ఆయనను పోలి ఉందుము. ఆమేన్. ఇది ఉద్దేశం. ఆదాము దగ్గర కోల్పోయింది యేసుక్రీస్తు ద్వారా మనకి ఇచ్చి ఇంకా ఇప్పటి నుండి ఈయన ప్రకారం జీవించడం అబ్బాయి అని చెప్తూ వచ్చాడు. కాబట్టి మన టార్గెట్ ఎవరు? యేసుక్రీస్తే. మన విశ్వాసం కర్త, విశ్వాసం దాన్ని కొనసాగించేవాడు, మన విశ్వాసం వృద్ధి పొందింపజేయవాడు ఆయనే. కాబట్టి ఆయన వైపే చూడు, అప్పుడు ఆయన నీ విశ్వాసాన్ని కొనసాగిస్తూ నీ అద్దరికి చేరుస్తాడని మనకు చెప్పబడుతుంది. ఆ విధంగా చూసిన వాళ్ళందరూ కూడా గమ్యం చేర్చబడ్డారు. అంత గొప్ప సాక్షి సమూహం మన మీద ఉందని మనకు హెబ్రీ రాసిన దగ్గర 12:1-2 వచనాలు మనం చూస్తూ వస్తాం. కాబట్టి ఇప్పుడు ఆయన చూడట్లే మనం, అది ఇప్పుడు తప్పిపోయింది సమస్య. ఆయన చూడటంత వరకు పేతురు ఏం చేశాడు? సముద్రంలో నీళ్ళ మీద ఘోరమైన తుఫాన్లో భయంకరమైన అలల మధ్య మరి అతను ఆ కటిక చీకట్లో ప్రభుని చూస్తున్నంతసేపు నడవగలిగినాడు మానవాతీతమైన శక్తితో. తర్వాత ఎప్పుడైతే ప్రభుని చూడడం విడిచిపెట్టి గాలిని చూస్తూ వచ్చాడో, అంటే ఇతర బయట వాటి కొరకై చూశాడో, వెంటనే మునిగిపోయిన సత్యాన్ని మత్తయి 14:29 మనకు తెలుసు. కాబట్టి ప్రభుని చూడట్లేదు అనేది ఇక్కడ మనకు ఈరోజు అంశం. కాబట్టి ప్రభుని చూస్తే ప్రభు మనల్ని నడిపిస్తూ వస్తాడు. కాబట్టి ప్రభు ఏమైనాడో మనం ఎరిగితే ప్రభు వలే అప్పుడు ప్రభుని ఏం చేస్తామంటే 1 పేతురు 3:15 వచనం ప్రకారంగా ప్రభును మనం క్రీస్తుగా, యేసుక్రీస్తు ప్రభును మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటాం. కాబట్టి హృదయంలో ఉన్నటువంటి వ్యక్తి హృదయంలో ఉన్న దాన్ని బట్టి మాట్లాడతాం. కాబట్టి హృదయంలో ఉన్న వ్యక్తి ప్రేరణ చెప్పునే మనం జీవిస్తాం. కాబట్టి మనం క్రీస్తుని పొందిన వారంగా మనం క్రమక్రమంగా మరి రూపాంతర అనుభవంలోకి వస్తాము. అప్పుడు ఆ విధంగా రూపాంతర అనుభవంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఆయన పోలే నడుస్తాం. హానోకు ఏ తండ్రిని దేవుడిని వెంబడిస్తున్నాడు సత్యాన్ని మనం ఎరుగు వెంబడిస్తున్నట్ట. ఒకరోజు అట్లా ప్రభు ముందు వెళ్తున్నాడు, ఆయన వెంట నడుస్తూ వెళ్తున్నాడు. ఒకరోజు ప్రభు తిరిగి ఇంటికి చూశాట. చూస్తే హానోకు లేడు. ఎక్కడ పెట్టాడు ఆయన హానోకు అంటే? ఎక్కడ లేదు, ఆయన అక్కడ ఉన్నాడు. అద్దం నుండి మీరు నిలబడితే ఎవరు కనబడతారు? అద్దంలో నేను నిలబడితే ఎవరు కనబడతారు? అట్లా అంటే ప్రభుని వెంబడిస్తూ ఏమైపోయాడంట? ప్రభువులే మారిపోయినాడు ఆయన పొలి. కాబట్టి ప్రభు ఇటు తిరిగి చూసినప్పుడు హానోకు కనపడలే. ఎవరు కనబడుతున్నారు? ప్రభువే కనబడుతుంది. అట్లా మనం కూడా క్రీస్తును వెంబడిస్తూ ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల, బలవంతం ఏం లేదు ఇందులో, ఎడల స్వేచ్ఛ నీకే, నిన్ను నువ్వు ఉపేక్షించుకొని ఆయనను అనుదినము నీ శిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలని చెప్పబడుతుంది. మరి క్రీస్తుని వెంబడిస్తూ వెళ్తే క్రీస్తు వల్లే నువ్వు కూడా ఏం చేస్తావు? అవమానం నిర్లక్ష్యపరుస్తావు. నీకు విరోధంగా తిరస్కారం చేస్తున్న పాపలో తిరస్కారంతో నువ్వు నిర్లక్ష్యం చేస్తావు. ఎందుకంటే ముందున్న ఆనందం కొరకాయి శిలువను సహించగలుగుతావు, శిలువను ఎత్తుకొని నడవగలుగుతావు. లేదంటే మరి ఆ మార్గం మీద మనకు తెలియని వారంగానే ఉండిపోతాం. ఇప్పుడు నేను మోడీ గారిని గురించి, లేకుంటే మన దేశ ప్రధానులు, లేకపోతే ఇంకొక ట్రంప్ గారిని గురించి నేను మాట్లాడినట్టుగా ఉంటుంది.
ఇప్పుడు ట్రంప్ గారిని గురించి మాట్లాడితే నాకేం తెలుసు, ఆయన అమెరికా ప్రెసిడెంట్, అంతకంటే ముందు ఆయన ఒక బిజినెస్ పర్సన్, అంతకంటే ముందు చాలా విషయాలు అంత ఒకసారి ప్రెసిడెంట్గా చేశాడు, కొన్ని విషయాలు తెలుసు అంతే. కానీ ఆ విషయాలు తెలిసినంత మాత్రాన ట్రంప్ గారికి నాకు అన్యోన్య సహవాసం ఉన్నట్లా లేదు. అట్లనే యేసుక్రీస్తుని కూడా, యేసుక్రీస్తు వారిని గురించి కొన్ని విషయాలు మనకు తెలుసు అంతే. ఈరోజు విశ్వాసం గురించి మాట్లాడలేదు, సేవకుల గురించే మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తుని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం అంతే. కానీ ఆయనతో నీకు వ్యక్తిగత అన్యోన్య సహవాసం లేదు. మరి వాక్యం ఏం చెప్తుంది? నువ్వు సహవాసం ఆయనతో ఉండాలంటుంది. మన సహవాసం అయితే తండ్రి దేవునితోనూ, మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తుతోనూ, మరి మన కొరగా ఆదరణకర్తగా పంపబడ్డ పరిశుద్ధాత్మతోనూ అన్యోన్య సహవాసం మనకు ఉండాలి. ఆ సహవాసం లేని కారణంగా ఆయన గూర్చిన సంగతులు మాట్లాడుతుంది తప్ప ఆయన ఎవరో, ఆయన గుణాతిశయాలు ఏమో మనకు ఎరగని వారుగానే కాలక్షేపణ చేస్తున్నారు. ఇది ప్రజెంట్ కండిషన్. కాబట్టి క్రీస్తుని పోలి జీవించలేకపోతున్నారు. క్రీస్తుని నియమించిన శిలువను ఎత్తుకొని వెంబడించలేకపోతున్నారు. మరి తమ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి పరలోకంలో తన మహిమను వదిలిపెట్టి తన ఆత్మరూపాన్ని శరీర రూపంగా దాల్చుకొని రక్తమాంసలు పాల్పడి తండ్రితో సమానంగా కూర్చొని ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యం అందించుకోనక మానవుని పోలిక చొప్పున దాసుని స్వరూపం తెలుసుకొని ఈ లోకానికి వచ్చి పాప శరీరాకారంతో వచ్చి ఆయన పరిశుద్ధుడు, పాపరహితుడు, పాపం ఎరగనివాడు, పాపం చేయనటువంటి వాడు, పాపం లేనటువంటి వాడు. నీ కొరకు నా కొరకు నా స్థానంలో నీ స్థానంలో ఆయన ఉండి, మన స్థానంలో ఆయన ఉండి ఏమైనాడు? శిలువకు అప్పచెప్పుకున్నాడు. అంటే తను తానే రిక్తునిగా చేసుకున్నాడు, తను తానే ఖాళీ చేసుకున్నాడు. ఆయన క్రీస్తు నీకు అర్థం కాలేదు కాబట్టి నువ్వు రిక్తునిగా చేసుకోవడం కాదు, కానీ రిక్తునిగా నీ జీవితంలో నువ్వు సంచులు నింపుకుంటున్నావు, లేదా బ్యాంక్ బ్యాలెన్స్ నింపుకుంటున్నావు, లేవుని పేరు చెప్పుకొని ఇక్కడో పరిచయం అక్కడో పరిచయం బ్రాంచెస్ ఏర్పాటు చేసుకొని నీ సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటున్నావు. అంటే పరిచయం ఇక్కడ వచ్చి అక్కడ చేయడం తప్పని నేను చెప్పట్లేదు. అయితే దేవుని సామ్రాజ్యాన్ని స్థాపించవలసి నువ్వు ఆయన పేరు చెప్పుకొని, ఆయన బ్రాండ్ చెప్పుకొని చెట్టు పేరుకొని చెప్పుకొని కాయలు అమ్ముతారని మా ప్రాంతంలో నాండి ఒకటి ఉంది. అట్లా ఆయన పేరు చెప్పుకొని నువ్వు బ్రాంచెస్ స్టార్ట్ చేస్తున్నావు, నీ సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటున్నావు. నువ్వు మరి బెంగళూరులో 1985లో మేము మరి ఎడ్యుకేషన్ టూర్ పోయినప్పుడు అక్కడ చూసాం బొటానికల్ గార్డెన్, మైసూరు బృందావన్ గార్డెన్స్. అట్లా నీ యొక్క ప్రార్థనా స్థలాలను మార్చుకుంటున్నావు. అది మన వాళ్ళకి ఏం అర్థం కాదు. సరే, ఎవరికి ఏమైనా గ్రహింపు లేదు కాబట్టి అబ్బా ఏముంది వాళ్ళ ప్రేట్ ఎవరు, అబ్బా ఏముంది వీళ్ళ చర్చి. నువ్వు కట్టడాలని నివసించడు. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కూడుంటారో అక్కడ నేను ఉంటా అని చెప్పిన దేవుడు అక్కడ ఉంటాడు. ఆయన ఇప్పుడు మొబైల్ చర్చెస్ కట్టమన్నాడు, అంటే ఆత్మమందిరాలు, అంటే నువ్వు నేనే ఆత్మమందిరాలు. కాబట్టి మన దగ్గర ఉన్న వ్యయము, మన దగ్గర ఉన్న ధనము, మనకు దేవుడు ఇచ్చిన కృపావరం అన్నీ కూడా దేవుడి కోసం ఉపయోగించాలి. మనుషుని కొరకై ఒక ఆత్మను సంపాదించిన కొరకు ఉపయోగించవలసి ఉండగా కట్టడాల కొరకు ఆయా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుని మన యొక్క పరిధి విస్తరించుకున్న కొరకు, మన స్థితిని పెంచుకున్న కొరకు ఉపయోగించుకుంటున్నారు. మరి ఎంతవరకు గ్రహింపు ఉంది? ఎంతవరకు క్రీస్తును వెంబడిస్తున్నట్లు, క్రీస్తుని గురించి ఎంతవరకు వాళ్ళకి అవగాహన ఉంది అంటే లేదని చెప్పాలి. సరే, ఇలా చెప్పుకోకపోతే చాలా సమయం పడుతుంది. ఇప్పుడు యేసు క్రీస్తు ఎవరై ఉన్నారో మనం ఏమైనామో మనం ఎరిగి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మన సబ్జెక్ట్కి వద్దాం. యోహాను సువార్త 20:21 వచ్చిన యోహాను సువార్త 20:21. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను లోకంలోకి పంపించిన ప్రకారం నేను కూడా మిమ్మల్ని పంపుచున్నాను అని తన శిష్యులతో చెప్తూ వచ్చాడు. అదే మాట ఈరోజు మన జీవితంలో కూడా చెప్పబడి ఉన్నది. కాబట్టి తన శిష్యులను దేవుడు యేసు ప్రభువు వారు ఎక్కడ పంపించాడు? లూకాసు వార్త 10వ అధ్యాయం 3వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 3వ వచనం. మీరు వెల్లుడి, ఇదిగో మీరు వెల్లుడి. ఎక్కడికి వెళ్ళమన్నాడు?
తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలు పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. ఎందుకంటే లోక పాపము మోసుకొని దేవుని గొర్రె పిల్లగా ఆయన లోకాన్ని పంపబడ్డాడు యోహాను సువార్త 1:29 ప్రకారంగా. కాబట్టి నిన్ను ఎక్కడ పంపిస్తున్నాడు? తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నాడు. ఏం పంపిస్తున్నాడు? తోడేళ్ల దగ్గర పంపించినప్పుడు సింహాలలాగా పంపలే మనల్ని, చింతపుల్లులాగా పంపలే, ఎరుగు పండ్లలాగా పంపలే మనల్ని. ఎలా పంపిస్తున్నాడంటే మరి గొర్రె పిల్లలాగా పంపిస్తుంది. ఆ సత్యాన్ని నువ్వు గుర్తెరుగుదువా? ఆ సత్యం నీకు ఎరుగుదువా? నువ్వు ఎక్కడికి పంపమన్నాడు? ఒక స్థలానికి కాదు. మార్కు సువార్త 16:15 మార్కు సువార్త 16:15 మరియు మీరు సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇప్పుడు నేను మద్రాసులో ఉంటున్నాను కదా, గత 17 సంవత్సరాలుగా. మరి 2009 సంవత్సరం నుండి మరి అక్కడ వాళ్ళు ఏమంటారంటే అసలు ఆంధ్ర వాళ్ళు దైవసేవకులు చాలా ప్రేమిస్తారు బ్రదర్ అని చాలాసేపు పొగుడతారు. వాళ్ళకి అవకాశం ఇచ్చి ఒక అర్ధగంట కూడా పొగుడతారు. నేనేమంటాం వాళ్ళ సంతోషాన్ని నేను కాదని నేను మౌనమంటాను. మరి ఇక్కడికి వస్తే మెడ్రాస్లో చాలామంది దైవసేవకులు ఉన్నారు కదా, చాలా భక్తి మెడ్రాస్లో, కానీ ఇక్కడ వాళ్ళు పొగుడతారు. కాబట్టి దూరపు కొండలు నునుపు. కాబట్టి ఎక్కడ పోయినా రూపాయికి ఎన్ని ₹10 ఇస్తారు మీకు? నాకైతే 2 ఇస్తారు, మీకు 4 ఇస్తారు. ఎవరన్నా ఢిల్లీకి పోయినా అదే ఇస్తారు, నువ్వు ఎక్కడ పోయినా ఇండియాలో అదే ఇస్తారు. అట్లా ఎక్కడ పోయినా మనుషులే, మనుషులే, దేవుడే, మాధవుడే. కాబట్టి కాకపోతే దూరపు కొండలు నడుపు కాబట్టి వాళ్ళు మంచోళ్ళని వీళ్ళు మంచోళ్ళని వాళ్ళు అనుకుంటుంటారు తప్ప ఎక్కడ పోయినా తోడేళ్ళే ఉన్నాయి. తోడేళ్ళ దగ్గరికి మనం పంపించాడు. ఆమేన్. తోడేళ్ళే ఉండేది, సర్వలోకను పంపించాడు. ఎక్కడికి పోయినా కానీ తోడేళ్ళే. మన తోడేళ్ళ దగ్గర పోయి మనం సేవ చేయాలి. ఆ సత్యాన్ని మర్చిపోకూడదు. మరి ఏమని చెప్పాలి ఎక్కడికి పోయిన తర్వాత అంటే? ఏమని చెప్పాలంటే మరి వాక్యం ఏం చెప్తుంది? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి నా రాజ్య సువార్తను ప్రకటించమని చెప్పాడు. సువార్త అంటే ఏంటి? దాన్ని తీయొద్దని మీరు పాస్టర్సే కాబట్టి అవసరం లేదు. 1 కొరింథీ 15:3 ప్రకారంగా లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు మరణించెను, లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు తిరిగి లేపబడేది. ఇది సువార్త. లేదా రోమీయులకు రాసిన పత్రిక 4:25 ప్రకారంగా మరి ఆయన మన పాపములతో అప్పచెప్పబడేను, సిలువకు మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి లేపబడేను అంటారు. ఇదే సువార్త. ఇదే చెప్పమన్నాడు తప్ప ఇంకంతా నీ సోదరితో చెప్పమని చెప్పలే అక్కడ. మరి నువ్వేం చెప్తున్నావు ఈరోజు? మోషే బోధ ఉంది, ధర్మశాస్త్ర సంబంధమైన బోధ ఉంది, క్రీస్తు బోధ ఉంది. ఇప్పుడు నువ్వు చేయాల్సిన బోధ ఏంటి? అపోస్తుల బోధ. అపోస్తుల బోధ అంటే నువ్వు అపోస్తుల కార్యం. నేను 2011 సంవత్సరంలో మరి వైజాగ్ ప్రాంతంలో సేవకుల సదస్సులు మాట్లాడుతూ వచ్చాను. అపోస్తుల బోధ అంటే అపోస్తుల కార్యం 1వ అధ్యాయం అంటే 28వ అధ్యాయం వరకు ఎవరెవరు ప్రసంగించారు అన్ని నోట్ చేసి వాళ్ళకి అందిస్తూ వచ్చాను, చదివిస్తూ వచ్చాను. ఎక్కడ పేతురు ప్రసంగం చేసినా, పౌలు ప్రసంగం చేసినా, స్టెఫెను ప్రసంగం చేసినా, మరి తర్వాత ఫిలిప్ ప్రసంగం చేసినా, ఎవరు ఎన్నిసార్లు ప్రసంగం చేసినా అపోస్తులు చేసిన ప్రసంగం అంతా కూడా క్రీస్తు మరణాన్ని, పునరుత్థానాన్ని గురించి, ఆయన రాకను గురించి మాత్రం చెప్పారు. దానికి మేము సాక్షులుగా నిలబడ్డారు. దీనికి మించి ఏ ప్రసంగం లేదు. ఇంకేమైనా చెప్తే ఆయన పక్షపాతి కాడు, ఆయన అందరికీ ప్రభు, కొందరికి ప్రభు కాదు, సర్వలోకానికైనా ప్రభు. తన కుమారుడు లోకరక్షకుడు ఉండడానికి తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపించింది. కాబట్టి ఆయన కొంతమందికి రక్షకుడు కాదు, సర్వలోకానికి రక్షకుడు, సర్వమానవాళి కొరకు తన క్రయం చెల్లించాడు. ఇది చెప్పారు. ఆయన పక్షపాతి కాదు, ఆయన దగ్గరకు వచ్చి వాడిని ఇంతమంది తోసివేసే దేవుడు కాదు. ఇదే చెప్పారు, వేరే ఏం చెప్పలే. మరి ఈరోజు ఎక్కడెక్కడ నుండి ప్రసంగాలు స్టార్ట్ అయినాయి. ప్రసంగాలు స్టార్ట్ అయ్యి ఏమైపోయినాయి, ఏమైపోయినాయి సరే మీకే అర్థమవుతుంది, నేను చెప్పను. కాబట్టి మనం ఏం చెప్పాలంటున్నాడు? చదవండి. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. 1 యోహాను 1:1, 2వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, మేము కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు అదే అర్థం చెప్పి వాళ్ళు మేము సాక్షులు అన్నా. అంటే ఈరోజు నీకు విన్నావే తప్ప
ట్రంప్ గారిని గురించి, అమెరికా ప్రెసిడెంట్ గురించి నీవు ఆయన ఎరగవు, ఆయన గుణాశలు ఎరగవు, ఆయనతో నీకు అన్యోన్య సహవాసము లేదు. అన్యోన్య సహవాసం కాదు కదా, నీకు ఆయనకు అల్లంత దూరం ఉంది. ఆయన దిగంతముల దగ్గర ఉన్నాడు, మనం ఇక్కడ ఉన్నాం, పైన ఉన్నాం. అట్లా ఆయన అత్యున్నతమైన ఆకాశం మీద ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు. ఆయనతో నువ్వు అన్యుడు సహవాసం చేస్తే ఆదాము వాళ్ళ దగ్గరికి ప్రతి ఉదయం సాయంకాలం దిగి వచ్చిన దేవుడు చల్లపూట మరి నీ దగ్గర కూడా వస్తా అంటున్నాడు. నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇస్తా, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు, రహస్యమైన సంగతులు నీకు బయలుపరుస్తాను అంటే ఆయన దగ్గర కూర్చుని ఆయన స్వరం వినడానికి, అంటే ఆయనతో నీకు అన్యోన్య సహవాసం లేదని చక్కగా నేను రూఢిగా చెప్పగలుగుతాను. ఎందుకంటే నీ మాట నిన్ను పట్టిస్తుంది, నీ జీవిత విధానం నిన్ను పట్టిస్తుంది, నీ ఆలోచన నిన్ను పట్టిస్తుంది, నీ వేష్యం నువ్వు ఆయనతో సహవాసం లేదని పట్టిస్తుంది. కాబట్టి ఏం చెప్పాలంట, మేము ఏమి వింటామో, ఏమి చూసి నిదానం చూస్తామో, ఏమి గైకొట్టి ఎరిగితేమో, ఏదైతే మేము తాకి చూసిమో వాటినే మేము ప్రకటిస్తున్నాము. చదవండి ఇంకా మత్తయి అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో రవి పైన అక్కడ మేము కన్న వాటిని విన్న వాటిని వచ్చినాం. 24 వచ్చిన చెప్పండి. 19 4:19 అందుకు పేతురు ఎందుకు పేతురు అంటే తనని స్వార్థ చెప్పకూడదని, సూచ్యక్రియలు చేయకూడదని, దేవుడు నా మహిమపరచకూడదని అక్కడ ఉన్న ప్రభుత్వాలు వారిని ఏం చేశారంటే మరి బలవంతంగా పట్టుకుని చెరసాల వేసి బహుబలంగా కొడుతూ వచ్చారు. కొట్టి వారి దగ్గర తప్పేం కనపడకపోయినా కానీ వారిని బెదిరించి ఈ మార్గం గురించి బోధించకూడదని ఆజ్ఞాపించి పంపించిన తర్వాత మరి పంపించి వాళ్ళకి బెదిరి చెప్తుంటే వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారితో, ఇదే కదా అంటే కన్నవాటిని విన్నవాటిని చూసిన వాటిని, ఇదే కదా నువ్వు చెప్పాల్సింది. మరి ఏం చెప్తున్నావు ఈరోజు నువ్వు ప్రసంగం? దేని గురించి మాట్లాడుతున్నావు? ప్రభు వాక్యం చెప్తుంది యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరం వినును, అవి వాటిని నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఆయన దగ్గర వినకుండా, ఆయన దగ్గర నువ్వు పొందుకోకుండా నువ్వు ఏం పంచుతున్నావు లోకానికి, సంఘానికి? అర్థమవుతుందా మన పొరపాటు? ఎక్కడ మన పొరపాటు అర్థమవుతుందా? ఇది మనకు అప్పచెప్తే దీనికి మనం ఫార్ అవే ఉంటూ ఆయనతో మనకు సంబంధమే లేకుండా, ఆయనతో అన్యోన్య సహవాసం లేకుండా, ఆయన స్వరం ఈ రోజు వరకు వినకుండా, ఎప్పుడో విన్నావు నీకు పిలుపు వచ్చినప్పుడు, లేదా నీకు రక్షణ వచ్చినప్పుడు అప్పుడు విన్నావు, దాన్ని పట్టుకొని పాత చింతకాయ చొప్పులాగా ఈ రోజు వరకు వేలాడుకుంటూ ఆ రోజు ప్రభు నాకు కనపడినాడు, ఆ రోజు ప్రభు నా స్వరం విన్నాను, లేదా ఆ ప్రభు నన్ను నా వెలుగు కనపడింది, అప్పుడు నా బ్రతుకు మారింది. బ్రతుకు మారింది ఎందుకు? మార్చిన వాని కోసం జీవించడానికి. నిన్ను చీకటి ఉన్న నిన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోని పిలిచేది వాస్తవం. అది కాదని ఎవరు చెప్పలేరు. ఆశ్చర్యకరమైన వెలుగులోని పిలిచేది ఎందుకు? నిన్ను పిలిచిన వాడిని గుణాతిశయాలు ప్రచురపరచడం. గుణాతిశయాలు అంటే ఏంటి? ఆత్మఫలాలు. మరి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచిదనం, ఆశా నిగ్రహం. ఏది? సాత్వికం. సాత్వికం లేదే, దీర్ఘశాంతం లేదే, ఏ ఫలము లేదే. ఆయన గుణాతిశయాలు మనంగా చూస్తే నిర్గమకాండం 34వ అధ్యాయం 5-6 వచనంలో చెప్తాడు, యెహోవానగా అని ప్రకటిస్తాడు. దయా కనికరం కలిగిన వాడు, దీర్ఘశాంతుడు, విస్తారమైన కృపా సత్యం కలిగిన వాడు. మరి ఆ స్వరము ఆయన గుణమును ఎరిగితే ఆయన పోలి జీవిస్తావు, అప్పుడు ఆయనను ప్రకటించగలుగుతావు. అప్పుడు క్రీస్తును నీలో ఉండి ప్రజలు చూస్తూ వస్తారు. ఆమె మరి ఇదంతా ఏమీ లేకుండా ఏం ప్రకటిస్తున్నావు, ఏం ప్రసంగిస్తున్నావు? ఏ రోజు ఆయన స్వరం వినకపోతే ఏమనంటే వెంటనే నీ పాత గతం ఎప్పుడు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అది చెప్తావు. అంటే నాకు కూడా ఆయనతో అనుభవం ఉంది, నేను కూడా ఏదో చేశాను ప్రభు వరకు, నా ఉద్యోగం వదిలిపెట్టాను, లేదా నా వ్యాపారం వదిలిపెట్టాను, నా ఆస్తి వదిలిపెట్టాను, లేదంటే మా కులం వదిలిపెట్టాను. ఏం వదిలిపెట్టినాను? వదిలిపెట్టిన తర్వాత నువ్వేం చేయాలి? క్రీస్తు వలే నువ్వు ఎదగాలి అన్ని విషయాల్లో.
క్రీస్తు సంపూర్ణ ప్రకారం మనం కూడా అన్ని విషయాల్లో క్రీస్తు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణతగా ఎదగాలని యోహాను సువార్త ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము మన 11వ వచనం నుండి చూడవచ్చు. మరి క్రీస్తు విషయం వల్ల అన్ని విషయాలు ఎక్కడే దిగినావు నువ్వు? క్రీస్తు వచ్చేసి అన్యాయం తీర్పు పొంది దౌర్జన్యం పొందినప్పుడు అతను ఏం చేస్తున్నాడు? తిరగబడి రెవల్యూషన్ తీసుకొచ్చాడు. రోడ్ల మీదకి రండి నా కోసము, మీకోసం ఇన్ని అద్భుతాలు చేశా కదా అన్నాడా? నేను 10 మందిని చంపే తర్వాత నేను సస్తా అన్నాడా? చెప్పరే. మరి ఈరోజు అటువంటి భాష ఉపయోగిస్తున్న వ్యక్తులు రోడ్ల రాష్ట్ర గదిలో ప్రార్థనకు రమ్మని పిలవట్లేదు, కానీ ఆ క్రైస్తవుల ఐక్యత చాటుకోవడానికి రోడ్డు మీదకి రానంటే మరి ఆ మాట విన్నప్పుడు నువ్వు ఆ వ్యక్తిని ఏమైనా గుర్తించాలా? క్రీస్తు పక్షం వాడు అనుకోవాలా, లేకుంటే క్రీస్తుకు విరోధి అయిన అపవాది పక్షం వాడని నువ్వు గ్రహించాలా? చెప్పరే. మేమందరం పోవాలన్నాం కానీ దూరం కాబట్టి ఆడికి పోతే ఛార్జీలు ఇవ్వరు కాబట్టి మనం పోలే, కానీ లేకపోతే మన పక్షాన పోరాడుతాడు నిజంగా ధైర్యం అటువంటి ఉండాల్సిందే. నిజం భలే రోషం. ఎవరు లేడు మన పక్షం. ఇప్పుడు ఒక్క నిలబడినాడు అతను 10 మంది ఉంటే చాలు. అంటే నువ్వు ఎవరికి ఓటు వేస్తున్నావు? నువ్వు క్రీస్తుకా, క్రీస్తు విరోధికే? చెప్పరే. ఏమయ్యా మీకేం వినపట్లేదా? వయసు పెంచమంటలా? ఏం ప్రకటించమన్నాడు? ఏం ప్రకటిస్తున్నారు? ఎవరిని వెంబడించమన్నాడు? ఎవరిని వెంబడిస్తున్నారు మీరు? ఏది మీకు అప్పచెప్పినాడు? మీరు ఏది నెరవేరుస్తున్నారు? కాబట్టి ప్రియులారా, దయచేసి ప్రభు సువార్త ప్రకటించమన్నాడు. నువ్వు ఎవరైనా కావచ్చు. ఎందుకయ్యా నువ్వు ఒకప్పుడు తాగుబోతుంటే ఎందుకు ఇట్లా మారినావు అంటే ఎట్లా మారినావు, ఏం మందులు వాడినావు, ఏం ట్రీట్మెంట్ తీసుకున్నావు అని అడగొచ్చు. లేకుంటే నువ్వు ఫలాని గొప్ప కులమైన రెడ్డిస్, నువ్వు కమ్మవారు, మీరు బ్రాహ్మిన్స్, మీకెందుకు ఈ చిన్న తక్కువ జాతి కులం వాళ్ళను మరి మీరు వెంబడిస్తున్నారు అన్నట్టుగా మిమ్మల్ని ఏదైనా అడిగినప్పుడు దాని గురించి అంటాడు, మీరు నిరీక్షణకు ఒకప్పుడు అంత ధనవంతుడివి అన్ని ఎందుకు వదిలేసినావు నువ్వు, ఏమి మార్గంలో ప్రత్యేకత అని నేను అడుగుతారంట. ఇప్పుడు చదవండి, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం. ఇప్పటి నుండి స్టార్ట్ మెసేజ్. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతుడు ప్రతి వానికిని, చూసారా, మీ నిరీక్షణ గురించి, మీ మార్పు అయిన జీవితాన్ని గురించి, మీ నిరీక్షణ గురించి మరి హేతువడుగు, కారణమడుగు ప్రతి వానికి మీరు సాత్వికంతో భయముతోనూ సమానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయంలో క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించి. ఇదే తర్వాత అప్పుడు అట్లా మీరు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకొని మీ నిరీక్షణ గురించి చేతుడిన ప్రతి వానికి సాత్వికంతో భయంతో సమానం చెప్పినప్పుడు అప్పుడు దేని విషయమై తక్కువ కులం వాడవని, ఎర్రి వాడవని నువ్వు దూషించబడతావో దాని విషయమై క్రీస్తు యేసునందున్న మీ సత్ప్రవర్తన చేత అపనింద వేయవారు సిగ్గుపడతారు. హల్లెలూయా, ఆమేన్. అయితే ఆ సత్ప్రవర్తన లేదు, నీ హృదయంలో క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకోలేదు. ఆ క్రీస్తు నేను సాత్వికులను దీన మనసు కలిగిన వాడు నా దగ్గరకు వచ్చి నా దగ్గర నేర్చుకుంటే ఆయన దగ్గర నేర్చుకోలేదు, కాబట్టి సాత్వికం లేదు, అహంకారము. మరి మన బ్రతుకంతా లోపల ఉండేది వేరే సరుకు కాబట్టి నువ్వు చేసేదాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, నింద వేసిన వాళ్ళకు నువ్వు తిరుగుబాటు చేయడం ద్వారా వారు నీలో క్రీస్తును చూడలేకపోతున్నారు. అర్థమైంది? ఇప్పుడు క్రీస్తును చూడలేకపోతున్నాం. కాబట్టి ప్రభువును మనము హృదయంలో ఆయనను ప్రతిష్ఠించుకోవాలి. నువ్వు యుక్త ప్రవర్తన కలిగాలి, సత్ప్రవర్తన కలిగి జీవిస్తే నీకు హాని చేసేవాడు ఎవ్వడు లేడని చెప్తుంది పై వచనం 14-15. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? ఒకవేళ మీ నీతి, క్రీస్తు చేసే నీతి
నీతిశూరుడు ఆయన్నే. నీతి నిమిత్తం శ్రమపడిను మీరు ధన్యులే. వారు బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. మీలో ఉన్న నిరీక్షణ గురించి చేతివాడికి ప్రతివానికి సాత్వికంతో బయట సమానం చెప్పడం కింది వచ్చిన చెప్తావు. కాబట్టి నువ్వు మంచి విషయంలో ఆసక్తి కలిగిన వాడవైతే, నీ హృదయ స్థితి నిష్కాపటమైనది అయితే, నీకు హాని చేయవాడు ఎవడు లేడని ప్రభు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఎక్కడ లోపం ఉంది? ప్రభులో లోపం ఉందా? ప్రభు చెప్పిన సిద్ధాంతంలో లోపం ఉందా? లేకుంటే మనలో లోపం ఉందా? సరే, కాబట్టి ఒకవేళ నువ్వు సమానం చెప్తున్నప్పుడు వానికి సంశయం ఉంటుంది, డౌట్స్ కొన్ని వస్తాయి. అయినా కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? రోమా 14:1 వచ్చిన రోమా 14:1 ఇంత టైం తీసుకుంటే ఇట్లా రోమా 14:1 విశ్వాస విషయమై బలహీనుడైన వాడిని చేర్చుకొనుడి, అయినను సంశయములు అంటే డౌట్స్, సంశయములను తీర్చుటకు వాదాలు పెట్టుకోవద్దు. నువ్వు చెప్పు. వాడు అడిగినాడు నిన్ను, సాత్వికంతో భయముతో సమానం చెప్పుడానికి ప్రయత్నం చెయ్యి. ఒకరు కూడా అప్పటింద నీ మీద వేసాం, కానీ నువ్వు సత్క్రియలు అందే ఆసక్తి కలిగి ఉండు. నీ బతుకు, నీ పద్ధతి మార్చుకోవద్దు, నీ మార్గం మార్చుకోవద్దు, నీ మాట తీరు మార్చుకోవద్దు అని చెప్తూ వచ్చాడు. తర్వాత ఇంకెవరైనా కొంతమంది డౌట్స్ రూపంలో వస్తారు. వచ్చిన వాళ్ళ సంశయాలు తీర్చడానికి నువ్వేం చేసుకోకూడదు? వాదము పెట్టుకోవద్దు. ఇప్పుడు ఏం జరుగుతుంది? బయటంతా వాదాలే. ఇప్పుడు ఆ విధంగా మాట్లాడడానికి ఆసక్తి ఉన్న వాళ్ళను ఈ టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళను రేటింగ్ పెంచుకోవడం కోసం, మన ప్రజల సొమ్మును వాళ్ళు లాక్కోవడం కోసం మరి ఎంకరేజ్ చేస్తుంది. పిలిచి వాళ్ళని ఒక హీరోలుగా చేసి ప్రావీణ్యులుగా చూపిస్తూ ఏం చేస్తుంది? డిబేట్స్ అనే రూపంలో కూర్చోబెడుతుంది. ఆ సత్యాన్ని నీ జీవితంలో ఇంకా ఇప్పుడు 10 ఏళ్ళలో గ్రహించలేదు. ఇది మోసం కదా అనే సత్యాన్ని నువ్వు ఎరగనే జీవిస్తుంది. వాదములు పెట్టుకోవద్దు. సంశయాలు తీర్చగానే బలహీన మనస్సాక్షి లేనివానికి నువ్వేం చేయకూడదు? వాదాలు పెట్టుకోవద్దు అని స్పష్టంగా చెప్పబడుతుంది. ఈరోజు జరుగుతున్నది వాదాలే జరుగుతుంది. ఎక్కడ ఉంటున్నావు నువ్వు? పైగా అటువంటి వాళ్ళను హీరోలుగా చూస్తున్నావు. మన తరఫున ఏం మాట్లాడతాడు? అసలు హిందూ మత గ్రంథాల నుండి వేదాలన్నీ కూడా అసలు ఆవపోసను పట్టేసి పిండి కొట్టినట్టు మాట్లాడతారన్న. అసలు ఖురాన్ అయినా కానీ అంతేనా, భగవద్గీత అయినా అది ఎంత జ్ఞానమన్నా బ్రదర్కి, ఆ రావు గారికి, ఆ శాస్త్రి గారికి, ఆ రెడ్డి గారికి. దేవుడు నీకేం చెప్పాడు? నిన్ను దేని చదవమన్నాడు? దేవరాత్రులు యెహోవా ధర్మశాస్త్రం ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమును నీ హృదయ పలక మీద రాసుకో, నీ ఇంటి ద్వార బంధాల మీద రాసుకో, గౌన్ల పైన రాసుకో, నీ నొసరికి బాసింగల వల్ల కట్టుకో, నీ చేతికి సూచనగా కట్టుకో. వాటిని కూర్చి నీ పిల్లలతో మాట్లాడు, నీకు ఇంటి దగ్గరికి వచ్చిన పరదేశంతో మాట్లాడు. ఎప్పుడు మాట్లాడాలంటే నువ్వు కూర్చున్నప్పుడు అదే మాట్లాడు, నిల్చున్నప్పుడు అదే మాట్లాడు, నడుచున్నప్పుడు అదే మాట్లాడు, పడుకున్నప్పుడు కూడా అదే మాట్లాడి చెప్పా. మరి నీకు వాటి సంగతి నీకెందుకు? అర్థమవుతుందా? మరి ఇట్లా మాట్లాడాలంటే ఇవన్నీ నా యేసుప్రభువు వారికి తెలియదా? చెప్పరే. మరి ఎప్పుడైనా మాట్లాడినాడా? వాళ్ళ దేవతల గురించి మనకెందుకు, వాళ్ళ విగ్రహాల గురించి మనకెందుకు? యోహాను సువార్త 8:26, యోహాను 8:26, యోహాను 8:26. మిమ్మల్ని గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. సమాజంతో, సంఘంతో, అక్కడ పరిచయాలతో ఏం చెప్తుందంటే, మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చుటకును చెప్పుటకును నాకు చాలా సంగతులు కలవు, తెలుసు నాకు. కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యుద్ధ వినిన సంగతులే. ఎవరైనా మీరు ఏదైనా కావాలనుకుంటే నేను ఇక్కడ మీకు పేపర్ ఇస్తాను, దాన్ని తీసుకొందురు.
కొంతమంది రాస్తున్నారు, పేపరు మీకు జిరాక్స్ ఇస్తాను, తీసుకోదు. కేవలం కాన్సన్ట్రేషన్ వినండి, డైవర్షన్లోకి తీసుకెళ్తారు శత్రువు. అంటే అది వినేటప్పుడు వాక్యం శ్రద్ధగా వినమని ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది. లూకాసు వార్త 8వ అధ్యాయం కూడా యోగ్యమైన మంచి మనసుతో వినమంటుంది, సిద్ధపడితే వినమంటుంది. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. దయచేసి రాసుకునే రెఫరెన్స్ కూడా రాసుకోండి. తర్వాత వెళ్ళి అలాగుందా లేదా మీరు మళ్ళీ మీ బైబిల్లో పరీక్షించుకోండి. లేదా ఆల్రెడీ రికార్డు అవుతుంది ఇక్కడ, లేదా లైవ్ వెళ్తుంది కదా రవి, లైవ్ వెళ్తుంది, నువ్వు దాన్ని చూసుకోవచ్చు, నీకు కావాల్సినంత దొరుకుతుంది. ఎందుకు ఇప్పుడు దయచేసి పెద్దలారా బైబిల్ పోయండి. సరే, ఇప్పుడు యోహాను సువార్త 8:29-26 గురించి ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఎవరి గురించి తెలుసుకుంటాం. అక్కడ యేసుక్రీస్తు వారు సమాజంతో, పరిశీలతో, శాస్త్రులతో, ధర్మశాస్త్రోపదేశులు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మిమ్మల్ని గూర్చి చెప్పుటకును, తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకానికి బోధిస్తున్నాను. మరి నువ్వు ఆయన దగ్గర వెళ్ళలేదు కాబట్టి కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత, నీ పైత్యాన్ని ప్రకటిస్తున్నావు. ఆయన దగ్గర విన్న బాపత ఏ రోజు లేదు మనకు. యేసు ప్రభుకి ఎన్నో సంగతులు తెలుసు. భూమి పునాదులు వేసినవాడు ఆయన, ఆది అయిన వాడైనా, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన ఆది సంభూతి అయినవాడు, మనుషుల హృదయాన్ని ఎరిగినవాడు, వారి ఆంతర్యాన్ని ఎరిగినవాడు, వారి ఊహను ఎరిగినవాడు, వారి దినములు ఒకటైనా కాకమునిపే వారి జీవిత దినాలన్నీ లెక్కించిన వాడు ఆయన. ఆయన మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు ఎవరిచ్చారు హక్కు? నీ ప్రభు ఇచ్చాడా? నీ ప్రభు ఏం చెప్పాడు నీకు? చదవండి, 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 వచ్చినాం. 1 యోహాను 5:21. చిన్నపిల్లలారా విగ్రహంలో జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడు. మరి విగ్రహాల జోలికి నీకేం పని ఉంది? నీ ప్రభు నీకు చెప్పని పని నువ్వు ఎందుకు చేస్తున్నావు? నీ ప్రభు నీకు పని చేయడమే కాకుండా వద్దని పని చేస్తున్నాను. ఏది వద్దని అనేది చేస్తున్నావు. ఆ వ్యక్తి నీ దృష్టిలో హీరో. ఎప్పుడు సేవకుడా నిన్నే చెప్పి మాట్లాడుతుంది. అందుకే డిబేట్లు చూసుకొని డిబేట్లు రాత్రింబోలు అదే చూసుకుంటూ కూర్చుంటున్నావు. నీ దేవుడు విగ్రహాల జోలికి పోవద్దని చిన్నపిల్లలారా స్పష్టంగా చెప్పాడు. నీకేం పని వాళ్ళ విగ్రహాలతో? ఎందుకు విగ్రహాల జోలికి పోవద్దని చెప్పాడు? దానికంటే ముందు వచ్చిన 18 నుండి చదివితే అన్ని విషయాలు తెలుస్తాయి. చదవండి, 18 వచ్చిన నుండి. దేవుని మూలంగా పుట్టినవాడెవడును అంటే దేవుని అంటే వాక్య మూలంగా పుట్టినవాడు. ఈ మాట మన 1 యోహాను 5 రాసిన 1వ అధ్యాయం 23 మీరు క్షయబీజం నుండి కాక అక్షయ బీజమైన వాక్యం నుండి మీరు పుట్టినవారు. కాబట్టి మన వాక్యం మీద పుట్టినవాడు. అంటే వీడు వాక్యం చేత పుట్టలే. వీడు ఏ బ్యాచ్ అంటే కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పి తగ్గిపోతే ఈ లైన్లోకి వచ్చినవాడు. పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టితే వచ్చినవాడు ఈ బ్యాచ్. లేకపోతే పెళ్లి కాకపోతే పెళ్లి అయితే వచ్చినవాడు ఈ బ్యాచ్. ఈ బ్యాచ్ వాడు. వీడు క్రీస్తు వాక్యం మనకి ఎరగదు. వాడు వాక్యం చేత హృదయంలో గుచ్చబడి ఒప్పించబడి పాపను గురించి నీతిని గురించి తీర్పుల గురించి ఒప్పింపబడి పరిశుద్ధాత్మ చేత తాకబడి సువార్తను నమ్మివాడు వచ్చినవాడు కాదు. వాడు కడుపు నొప్పి బ్యాచ్, పిల్లలు పుట్టిన బ్యాచ్, ఈ బ్యాచ్ వాడు వచ్చి ఏదో బాగుంది, దీంట్లో ఏదో మహిమ ఉన్నట్టుంది అని దీంట్లో ఈ విషయాలు నేర్చుకునే బ్యాచ్. ఇది ఎరిగిన బ్యాచ్ కాదు, ఇది నేర్చుకునే బ్యాచ్. ఇది నేర్చుకుని మాట్లాడే మా బ్యాచ్. ఇది పొందుకునే బ్యాచ్ కాదు. ఇది సత్యవాకు చేత పుట్టినవాడు ఎవరు కూడా ఈ మార్గం లేక పోడు, పర్ల జోలికి పోడువాడు, విగ్రహాల జోలికి పోదు. ఎందుకు చదువుకుంటాను ఆయన? దేవుని మూలంగా పుట్టినవాడు తను వాక్యం చేత భద్రం చేసుకుని గనుక దుష్టుడు వాడిని ముట్టడు. మనము దేవుని సంబంధమనియు లోకమంతా కూడా దృష్టి ఎందున్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడు వాడిని ఎరగవాలని దేవుడి కుమారుడు యేసుక్రీస్తు వచ్చి మనకు వివేకము అనుగ్రహించున్నాడని ఎరుగుదుము. మనము యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతునందు దేవుని యందున్నాము. ఇది చూసారా?
ఆయనే నిజమైన దేవుడు అని చెప్పి కిందకు వచ్చిన తర్వాత ఇంకా నీకు ఫైనల్ ఆయనే అని తెలిసిన తర్వాత నువ్వు మళ్ళీ విగ్రహాల జోలికి ఏం పడింది నీకు అని దాని అర్థమవుతుందా? ఈయనే అని చెప్పాలి కానీ ప్రభు ఎప్పుడు చెప్పినా నేనే, పాత నిబంధనలు చెప్పినా కొత్త నిబంధనలు వచ్చినా శిష్యులతో ఏమన్నాడు? నేనే, భయపడకూడి. గెసమని తోటలో మరి శత్రువు పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏమన్నాడు? నేనే, ఆయన తప్ప ఇంక వేరొకరు లేరు. పాత నిబంధనలు కూడా అంతే, నేనే రక్షకుడును, మరొక రక్షకుడు లేడు నీకు, నేనే దేవుడును, ఏ దేవుడు లేడు, నా వైపు చూసి రక్షణ పొందుకో అని చెప్పాడు. మరి అని చెప్పి ఇక్కడ కూడా ఆయనే దేవుడని చెప్పబడుతుంది. చెప్పిన తర్వాత దేవుడు ఆ వివేకాన్ని కూడా ఇచ్చాడు ఎట్లా దేవుడని. అన్నీ తెలిసిన తర్వాత మళ్ళీ విగ్రహాల జోలికి నీకేం పనిది? వాటితో నువ్వు ప్రభును కంపేర్ చేయడానికి నీకు ఏం అవసరం ఉంది? ఇప్పుడు అర్థమవుతుంది, నీ ముఖాలన్నీ మారిపోయినాయి. మరి ఎవరు ఎంతవరకు ఈ డిబేట్స్కు ప్రయత్నిస్తున్నారో, ఎవరు మరి 10 మంది జత అయినారు వీళ్ళు, వాళ్ళకి ఓటేస్తున్నారో, వాళ్ళకి లైకులు కొడుతున్నారో, వాళ్ళ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో నాకు తెలియదు, బెల్ సింబల్ కొట్టుకుంటా. కొంతమంది ఓ చోట చెప్పినారు నాకు, అసలు 2 నెలల నుండి మేము బైబిల్ కూడా చదవలేనా, మనసు కూడా రావట్లే, ఎప్పుడు ఏ వీడియో వస్తుందో చూస్తున్నాం అని చెప్పారు. మీ దగ్గర నుండి మీతో కూర్చున్న తర్వాత మాకు విషయాలు తెలిసిన తర్వాత మేము ఇప్పుడు 2 రోజులు ఉంటే ఆ యూట్యూబ్ ఛానల్ తీసి పక్కన పడేస్తామని చెప్పినారు. హల్లెలూయా. అంటే నువ్వు ఎవరి బ్యాచ్లో తిరుగుతున్నావు? క్రీస్తు విరోధి అయిన బ్యాచ్లో తిరుగుతున్నావు నువ్వు. అది కరెక్ట్ అనుకుంటున్నావు, నీ పక్షం వాడు అనుకుంటున్నావు నువ్వు. కాబట్టి పరపక్షం వాడు ఎవరో, నీ పక్షం వాడో నువ్వు ఎరగాలి అంటున్నాడు వాక్యము. అంటే ఆ గ్రహింపు లేదు. కాబట్టి నిత్యం వినుచుందిరే కానీ వీరు, అది నిత్యం వినుచుందిరే కానీ నీ క్రీస్తు ఏమైనాడో ఆ సంగతి మర్చిపోయినావు. నేను కర్నూలులో మరి 1 నెల క్రితము ఒక 2 హిందూ మతంలో బాగా ప్రావీణ్యత కలిగిన వారు, కొంత ఉన్నత స్థితిలో ఉన్నవారు, గుర్తింపు కలిగిన వ్యక్తులు సొసైటీలో, వాళ్ళు అనుకోకుండా కలిసినప్పుడు బాగున్న స్నేహం పరంగా అడుక్కున్నాము. ఆ తర్వాత కొంచెం టాపిక్ వచ్చింది, లేదు బ్రదర్ అంటే, కాదు సార్ మీ యేసుక్రీస్తు విధానం అది కాదు కదా. నాకు మొక్కానికి సిగ్గు కలిగింది. ఎందుకు సిగ్గు కలిగింది? నేను తప్పు చేశాను కాదు. అంటే ఈ హిందువులకు కలిగి క్రీస్తు చేసి ఎవరో కలిగిన గ్రహింపు కూడా వీళ్ళకి లేదే. క్రీస్తు చేసే విధానం అది కాదు కదా సార్ అంటే మరో మాట మాట్లాడడానికి వాయిస్ లేదు నాకు. అంటే ఈరోజు సేవకులు అని చెప్పుకుంటూ ఐక్యత పేరు చెప్పుకొని రోడ్డుకి ఎక్కమంటుంటే ఆ పిలుపుని అందుకొని దయచేసి మోసపోకండి, దేవుడు వెక్కిరించబడ్డు. అతనికి పాస్టర్ గారు మరి రవి కుమార్ పాస్టర్ గారు ఎందుకు వచ్చిందో ఆయనకు ప్రేరేపణ, మోసము జరిగే ప్రమాదం ఉంది. ఆరంభ వచనాలు చెప్పుకుంటూ వచ్చాడు. మోసంలో ఉంది ఈరోజు క్రైస్తవత్వము. యేసుక్రీస్తు సంఘం వెలుపడున్నారు, సంఘం లోపల యూత్ మీటింగ్ నడుస్తుంది, సిస్టర్స్ మీటింగ్ నడుస్తుంది, సెమినార్స్ నడుస్తున్నాయి, చిల్డ్రన్స్ మినిస్ట్రీస్ నడుస్తుంది, తర్వాత స్పెషల్ మీటింగ్ నడుస్తుంది. ప్రభు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. ఆయన ఎట్లా ఉన్నాడంటే, నువ్వు కూర్చో, ఈరోజు ఇక్కడ కూర్చో, దినమంతా మాట్లాడుతూ వస్తాను. దేవుడు నాకు ఇచ్చిన ఆత్మ భారం నాకల్లో ఉంది, ఆయన భారం నాలో ఉంచాడు. ప్రభు లేడు, నీ భ్రమ అది. నువ్వు ప్రసంగాలు చేస్తూ ఇక్కడ మీటింగ్ బాగా జరిగింది, చాలా మంది వచ్చినారు, మంచి ప్రసంగం చేశాను, నీ భ్రమలు జీవిస్తున్నావు నువ్వు. ప్రభు బయట ఉన్నాడు. ప్రభు బయట పెట్టి నువ్వు ఎన్ని ప్రోగ్రామ్ చేసే దేవుని ద్వారా నువ్వు ఆశీర్వాదం పొందుతావు. నువ్వు చేసే ప్రోగ్రాం ద్వారా నువ్వు అప్పుల పాలు కావడం తప్ప, తిప్పలు తెచ్చుకోవడం తప్ప. కాబట్టి గ్రహింపు అవసరము, మంచిది. కాబట్టి నిన్ను హేతు అడిగిన వానికి ఎలా చెప్పాలి, మరి వాని సంశయాలు తీర్చడానికి మరి నువ్వు వివాదాలు పెట్టుకోవద్దు, నువ్వు విగ్రహాలు జోలుకోవద్దు. ఈయనే దేవుడు తెలిసిన తర్వాత ఇంకో దానికి ఏం పని ఉందండి? ఈ హోటల్లో నీకు వెజ్ నాన్ వెజ్ దొరుకుతుందని చెప్పిన తర్వాత అక్కడ సీ ఫుడ్, నీకు లోకల్ ఫిష్ అన్నీ దొరుకుతాయని చెప్పిన తర్వాత నువ్వు ఇంకో చోటుకు ఎందుకు పోతావు? నువ్వు అక్కడే ఆకలి తెచ్చుకుంటావు, మరో చోటుకు పోవు. అంటే క్రీస్తు యేసులో వీళ్ళ దాహము తీర్చబడలే. అసలు వీళ్ళు దప్పి గొంటే కదా వీళ్ళు దాహం తీర్చబడేది.
నీతి నిమిత్తం ఆకలి దప్పికలే వారు ధన్యుడు, వారు తృప్తిపరచబడతారు. వీరికి నీతి నిమిత్తం ఆకలి దప్పిక లేదు. వాళ్ళు వాక్యానుసరంగా పుట్టిన బ్యాచ్ కాదు, దేవుని సంబంధంగా పుట్టిన బ్యాచ్ కాదు, అక్షయ బీజం నుండి పుట్టిన బ్యాచ్ కాదు, వాళ్ళు కడుపు నొప్పి బ్యాచ్. వాళ్ళు వచ్చేసి లోకరీతిగా ఉన్న అప్పుల నుండి విడుదల పొందిన బ్యాచ్. అది వారికి ఉన్న సమస్యల నుండి ఏవో ప్రయాసపడి భారం వస్తున్న వాళ్ళారా నా ఎద్దుకు రండి, నేను విశ్రాంతిని ఇస్తానే బ్యాచ్ అది. అంతేకాని ఆయన కాడిని ఎత్తుకుని సాత్వికము దీని మనసు వాళ్ళ ఆయన దగ్గర నేర్చుకునే బ్యాచ్ కాదు ఇది. అందుకే వాళ్ళ ప్రాణాలకు నెమ్మది ఉండదు. ఆయన నీతిమంతుడు, ఆయన దయగలివాడు, కనికర సంపన్నుడు. ఆయన కనికరం కలిగిన వాడు కాదు కానీ కనికర సంపన్నుడు ఆయన. కాబట్టి ఎవరు వచ్చినా ఆయనకు మేలు చేస్తూ వస్తాడు. మంచి వారు వెళ్ళినా చెడు వారు వెళ్ళినా ఆయన కృప కలిగిన దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి వాడు వచ్చి అప్పుడు బ్యాచ్ నుండి తప్పించింటాడు, కేసు నుండి తప్పించింటాడు, రోగం నుండి తప్పించింటాడు. ఆ బ్యాచ్ వాడు. ఆయన దగ్గర కాడి ఎత్తుకొని నేర్చుకునే బ్యాచ్ కాదు వాడు. అక్షయ బీజం ద్వారా పుట్టిన బ్యాచ్ కాదు వాడు. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే విగ్రహాలకు ఏమున్నాయి, ఎందుకు ఈ రోగం వచ్చిందంటే వీళ్ళకు మరి 1980 సంవత్సరం 80 పీరియడ్లో 1980s పర్వత సూర్యనారాయణ గారు అని హైదరాబాద్ ఉన్నారు. ఆయన పీఠాధిపతి. ఆయన శ్లోకాలన్నీ చిన్నప్పటి నుండి రాసినాడు కాబట్టి బాగా చక్కగా తెలుసు. పీఠాధిపతి కూడా చేసినాడు కాబట్టి ఆయనకు బాగా తెలుసు. ఆయన చదువుతున్నప్పుడు వాళ్ళ వేదాల నుండి ఆయన చదివిన విషయాలు బైబిల్ చదివినప్పుడు చూసినప్పుడు ఆయనకు వ్యత్యాసం కనపడింది. క్రీస్తు బైబిల్లో కనపడ్డాడు, రక్షకుడు బైబిల్లో కనపడ్డాడు. కాబట్టి అతను ఏం చేశాడంటే అతను క్రీస్తుని ఎరిగిన తర్వాత ప్రభును ప్రకటిస్తూ వస్తూ మా శ్లోకాలు ఇట్లుంది, అయితే బైబిల్ ఇట్లుంది, కాబట్టి అవి తప్పు, ఇది రైట్ అని చెప్తూ వచ్చాడు. అయితే ఆయనకు అర్హుడు, ఆయనకు తెలుసు కాబట్టి మాట్లాడవచ్చు, అది తప్పలేదు. ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్నారు. ఆయన ఇతరుల దేశస్తులు వచ్చినప్పుడు వాళ్ళకు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేయాలనే ప్రసంగాన్ని వారు నిలబెట్టుకున్నారు డబ్బుల కోసం. ఆయన ప్రసంగం చేస్తూ ఏమంటే వీళ్ళ దేవుడు ఎంత గొప్ప అని చెప్తున్నారు, అట్లా కాదు, నేను తప్పులు పట్టుకోవాలి బైబుల్ అని. అతను బైబుల్ చదువుతున్నాక అతను తప్పులు బైబుల్ పట్టించింది. తర్వాత అతను రక్షించబడుతూ వచ్చాడు. తర్వాత క్రీస్తుని ప్రకటిస్తూ వచ్చాడు. ఆయన శ్లోకాలు మాట్లాడితే ఆయనకు తెలుసు, ఆయన బ్రాహ్మణుడు కాబట్టి మాట్లాడచ్చు. నీకెందుకు పని, నీకేం పని, నీకెవరు నేర్పించినారు ఆ శ్లోకాలు అంటే నువ్వు నేర్చుకున్నావు. ఎందుకంటే నిన్ను ప్రకటించుకోవడానికి, నీ జ్ఞానాన్ని ప్రదర్శించుకోవడానికి, నీ ప్రావీణ్యతను చూపించుకోవడానికి, క్రీస్తుని ప్రకటించడానికి కాదు, నిన్ను ప్రకటించడానికి దాని జోలికి పోయినాడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది, దాని జోలికి పోవద్దన్నాడు. అతను ప్రకటిస్తే అర్థం ఉంది. సూర్యనారాయణ గారు, ఆర్ఆర్కే మూర్తి గారు మాట్లాడితే అర్థం ఉంది. నువ్వు మాట్లాడే అవసరం ఎందుకు వచ్చింది నీకు? సహోదరులారా, వింటున్నారా, నిద్రపోతున్నారా అని నేను అన్న కానీ ఆత్మీయంగా నిద్రపోతున్నారు. ఎక్కడుంది నీ ఆలోచన, ఎక్కడ నువ్వు చేసే ప్రసంగాలు, ఎక్కడుంది నీ గ్రహింపు? నిత్యం వెలుస్తున్నావు, నిత్యం ప్రసంగం చేస్తున్నావు, నిత్యం క్రీస్తుని గురించి మాట్లాడుతున్నావు, ఆత్మీయ గుడితనంలో ఉన్నావు నువ్వు. లోకస్వార్త 24వ అధ్యాయంలో తీయొద్దు, మీకు తెలిసిన సందర్భమే. అక్కడ ఎంఐ గ్రామానికి ఇద్దరు వ్యక్తులు మరి వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు ప్రభు వారితో చేరి మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తుని గురించిన సంగతిగా మాట్లాడుతున్నాడు. యెరూషలేములో జరిగిన సంగతుల గురించి మాట్లాడుతున్నారు. కానీ వారెవరు? ఆత్మీయ గుడ్డివారు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభు వారికి రొట్టె విడిచినప్పుడు వారి కన్నులు తెరవబడినది. కాబట్టి ఈరోజు కూడా నేను ఆత్మీయ గుడ్డివారమని చెప్పొచ్చు. ఆయన కృపగల ద్వారా నన్ను కనికరించి నన్ను 17 సంవత్సరాలు బంధించి, దేవుడు 20 సంవత్సరాలు నన్ను బంధించి మౌనంగా ఉండు, ఊర ఉండి నేనేం దేవుని అని తెలుసుకో, నేను అన్ని జనులందరూ ఎదుట మహోన్నతుడు కావాలనుకున్నాను, భూనివాసులందరూ ఎదుట మహోన్నతుడు కావాలనుకున్నా అని చెప్పి అదొక్క మాట చెప్పి నన్ను 20 సంవత్సరాలు నన్ను దేవుడు కాళ్ళు చేసి కట్టి నోరు మూసి పక్కన పడేశాడు. పిచ్చోడుగా చిత్రీకరించబడ్డా, వెర్యుడిగా చిత్రించబడ్డా, రకరకాల పరిస్థితుల మధ్య వెళ్ళాల్సి వచ్చింది. అయితే ప్రభు చెప్పాడు కాబట్టి ఎప్పుడు నేను నోరు తెరచడానికి సాహసం చేయలేదు. దీనికి నా మాటలు కాదు, మీ మధ్య రవికుమార్ పాస్టర్ 2009-10 సంవత్సరం నుండి నాకు సుపరిచితుడు. అన్ని విషయాల్లో నా ఇంట్లో వచ్చి 3 రోజులు 2 రోజులు వారం రోజుల నుండి సవాసం చేసేవాడు. మీ మధ్య ఉన్నాడు. తర్వాత అతన్ని అడగండి. ఈ రోజు కూడా ఎన్నోసార్లు ఆహ్వానం అందింది ఇక్కడికి రావాలని, పాములు రావాలని, అనేక స్థలాలకు. ఎక్కడికి నేను వెళ్ళేవాడిని కాదు. ఇక్కడ సవాసం ఏర్పాటు చేసుకోవడానికి మరి ఆ రోజు ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు దేవుడు నన్ను ప్రేరేపిస్తే, తమ్ముడు నువ్వు ముందు సవాసం స్టార్ట్ చెయ్యి,
సహవాసం అంటే గుర్తింపు కోసం కాదు, ప్రార్థన సహవాసం అవసరం, ప్రేయర్ టీం నీకు అవసరం, నీకు ప్రార్థన ప్రొటెక్షన్ అవసరం. 1000 మంది బంధువులు స్నేహితులున్నా, 100 మంది బంధువులున్నా, ప్రార్థన చేసేవాళ్ళు 2 మనకు ఉండాలి, 4 ఉండాలి అని చెప్పి అట్లా స్టార్ట్ చేస్తే అతను 8 సంవత్సరాల నుండి ఇక్కడ ప్రార్థనా టీంను నడిపించుకుంటున్నాడు. ఆ రోజు మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ బట్టి ఈ మధ్యకాలంలో అనేక సార్లు నన్ను పిలిచాడు. అన్న క్రిస్టమస్ అప్పుడు బాగా ఈ విధంగా జరుగుతుంది, నువ్వు రావాలా, లేకుంటే ఒకసారి మనం వస్తే బాగుంటుంది ఆశపడుతున్నాను. ఎన్ని చెప్పినా నాకు దేవుని అనుమతి లేదు, నేను రాలేదు. దేవుడు ఇప్పుడు అనుమతి ఇచ్చాడు, వచ్చా నేను. మరి ప్రభు దగ్గర కూర్చున్నావు నువ్వు, దేన్ని బట్టి నువ్వు సేవ చేస్తున్నావు? దేవుని దగ్గర నువ్వు విన్నావా మాటలు? కాబట్టి పిల్లరా, దేవుడు నమ్మదగినవాడు. ముందు ఆయన దగ్గర కూర్చో, ఆయన నీకు నేర్పిస్తాడు, అప్పుడు నువ్వు వెళ్ళి ప్రకటించు. ఆయన దగ్గర కూర్చోడానికి లేదు, ఉదయం లేచినటువంటి బ్యాగ్ సంగతి వేసుకొని సేల్స్ ఎగ్జిక్యూటివ్ లాగా తిరుగుతూనే ఉంటావు. సేల్స్ ఎగ్జిక్యూటివ్ లాగా తిరుగుతావు, నీకు ఎక్కడ దేవుని స్వరం వినగలుగుతావు? రహస్య గదిలో కూర్చో, ప్రభు నీతో మాట్లాడుతూ వస్తాడు. సరే, మంచిది. కాబట్టి దేవుని గ్రహింపు లేని స్థితిలో ఎలా వెళ్తున్నారో అర్థమవుతుందా? ఇప్పుడు చదవండి 2వ తిమోతి రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. తిమోతి 2:14 వినువారికి చెడుపుడకే గాని వినువారిని చెడుపుడకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదం పెట్టుకోవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చు. ఈ సంగతులు వారికి జ్ఞాపకం చేయి. బైబిల్ గ్రంథాన్ని 2 భాగాలు విభజించి పాత నిబంధన కొత్త నిబంధన అని చెప్పారు. పాత నిబంధన 5 భాగాలు, కొత్త నిబంధన 5 భాగాలు విభజించారు. మరి కొత్త నిబంధనలో మొదటి 4 సువార్తలు ఒక భాగము, అపోస్తల కార్యాలు ఒక భాగము, సంఘ పత్రికలు ఒక భాగము, తర్వాత వ్యక్తిగత పత్రికలు అంటే సేవకుని పత్రికలు ఒక భాగము, తర్వాత ప్రకటన ప్రత్యక్ష గ్రంథము ఒక భాగం. కాబట్టి ఇప్పుడు సేవక పత్రిక నుండి మాట్లాడుతున్న సేవకుడా, తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి రాసిన పత్రిక నుండి మాట్లాడుతున్నాను. సేవకుడా, నీ కోసం ఇది, విశ్వాస కోసం కాదు, అన్నిటి కోసం కాదు ఇది. సేవకుడా, నువ్వు ఏం చెప్తున్నాడంటే వినువారిని చెరుపుడకే కానీ అది దేనికి పనికిరాని మాటలు గుర్చి నువ్వు వాదం పెట్టుకోవద్దని వారికి చెప్పు, జ్ఞాపం చేస్తుంది, హెచ్చరించి చెప్తున్నాడు ఆత్మీయ తండ్రి తన కుమారునికి. మళ్ళీ చదవండి అది. ఈ సంగతులను జ్ఞాపకం చేయము. తర్వాత కాబట్టి చాలు, దేవుని ఎదుట యోగ్యునిగా నువ్వు కనపరుచుకోవడానికి, సత్యవాక్యం సరిగా విభజించడానికి నువ్వు ఉండయ్యా అని చెప్తున్నాడు కింద విషయాలు. ఇప్పుడు 23వ వచనం. కాబట్టి రాసుకునేటప్పుడు వట్టి మాటలు చేత వివాదానికి వెళ్ళకూడదు అని రాసుకోండి. ఏం బ్రదర్? నేర్పులేని, అవే వట్టి మాటలు, ఇవే నేర్పులేని మూర్ఖుల మూడుల వితర్కాలను జగడములు పుట్టించిన ఎరిగి అట్టి వారిని విసర్జించుము. అంటే అర్థమవుతుందా? విడిచిపెట్టమంటే ఇది ఉంది, నేను పట్టుకున్నా, అది నేను విడిచిపెడతాను, అవసరం మళ్ళీ పట్టుకుంటాను. ఇప్పటికీ 2 సార్లు పట్టుకోను. విసర్జించడం అంటే మన కడుపులోని మలాన్ని విసర్జించిన తర్వాత దాన్ని మళ్ళీ ఏం చేయం మనము, అయ్యే రాత్రంతా నా 20 మరి ఇప్పుడు వదిలిపెడుతున్నా ఏమనుకోవద్దు, డోంట్ ఫీల్ అగ్నెస్ట్ మీ అని నువ్వేం చెప్పట్లేడా. మళ్ళీ సాయంకాలం పోయి చూడలే ఎట్లున్నావు ఏం కథ అని విసర్జించిన తర్వాత దాన్ని అసహించుకొని దాని ముఖం కూడా చూడకుండా వచ్చేస్తాం. అది విసర్జించినట్టే. ఈరోజు 10 సార్లు మరీ డిబేట్లో కూర్చుంటున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు ఎవరి సంబంధివి? నేర్పులేని మూడుల వితర్కములను జగడాలు పుట్టించిన ఎరిగి ఏం రవి లేదా అట్టి వాటిని విసర్జించుము. కన్నీది సత్య విషయమై అనుభవ జ్ఞానము వారికి కలుగుట కొరకై దేవుడు ఒకవేళ
ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువల్ల సైతాను తన ఇష్టం చొప్పున చెరపట్టబడిన వీరు వాని ఉరిలోని తప్పించుకొని మేలు పొందురేమో అని ప్రభు యొక్క దాసుడు సేవకుడు చాలు జగడమాడకూడదు, కీడుకు ప్రతికేట్ చేయకూడదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? అటు వారే కదా భక్సింగ్ గారు బైబిల్ కాల్చలేదా? చెప్పరే. మరి దేవుడు అతన్ని ఎంతగా హెచ్చించాడు? ప్రపంచం అంతా కూడా అతను సాక్షిగా నిలబెట్టుకుంటా వచ్చాడు. కొన్ని కోట్ల మందిని ప్రభు కొరకై సంపాదించగలుగుతూ వచ్చాడు. అంతేకాదు మరి ఇంకొక సింగ్ ఎవరైనా సాధు సుందర్ సింగ్, ఆయన బైబిల్ తొక్కలేదా, కాల్చలేదా? మరి అతన్ని రక్షించుకోలేదా? అతన్ని సాక్ష్యం నిలబెట్టుకోలేదు ప్రభు? ఇలాంటి ఎంతమంది లేరు? ఈరోజు మరి ఒరిస్సాలో ఆ స్టెయిన్ గారిని, తన పిల్లలు ఇద్దరు చంపిన గ్రాహం స్టెయిన్ గారిని చంపినటువంటి అతను రక్షించబడ్డాడు జైల్లో. దేన్ని బట్టి? తన భార్య తనను విషయమై క్షమించింది. బట్ నీ ప్రేమను చూసి ఎదురు 10 మంది రావాలంటే 10 మందిని చంపిన వస్తాను మాట నువ్వు ఎవరు నోటి వినాలి? మరి నువ్వు ఎవరికి ఓటేస్తున్నావు? ఎవరు పిలుపునందుకొని రోడ్లకు ఎక్కుతున్నావు? ఎవరు పిలుపునందుకొని నువ్వు ర్యాలీలు చేస్తున్నావు? అర్థమందా? అంటే అతను రక్షించబడ్డాడు ఒరిస్సాలో. మనం ప్రాణం పెట్టి 10 మందిని రక్షించాలి. మనం ప్రాణం తీసి మనం ప్రాణం పోట్టుకోవడం కాదు. అంటే ఎంత సులువుగా నిన్ను నీతి మార్గం నుండి, సత్య మార్గం నుండి, క్రీస్తు మార్గం నుండి వేరు చేయబడ్డావో అర్థమైందా? ఇంకా నువ్వు చేసే సేవ ఏం చేయాలి? నువ్వు చేసే ప్రసంగం ఏంది? నువ్వు జరిగితే మీటింగ్ ఏంది? ఇప్పుడు ఎందుకై మీటింగ్ రాదని రేపు రవి పాస్టర్ చెప్తారు. ఏమని చెప్తారు? మీటింగ్ ఉండే బ్రదర్ ఏంటారు, రావాలనుకున్నా కానీ మీటింగ్, నీ తలకాయ మీటింగ్. నువ్వు చేసే సేవ, నువ్వు ప్రకటించే ప్రకటన సత్యానికి నేను చేరలేదు. ఇది నువ్వు అవన్నీ దాటి రాగలిగిన అంటే మీ మంచితనం, మీ గొప్పతనం కాదు, కానీ దేవుడు మీ ఎల్లా నా ఎల్లా కలిగిన మహాకృప. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎంత ధన్యుడు ఈరోజు, నువ్వు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మనం అందరము ఆయనకు హల్లెలూయా చెప్పి స్తుతి చెల్లిద్దామా? కానీ గ్రహింపు లేదు, వాక్యం తెలుసు. ఉదయం మీటింగ్ పెడతావు, రాత్రి మీటింగ్ పెడతావు, లైవ్ పెడతావు, లేదంటే ఇంకోటి చేస్తావు. వీళ్ళు చేస్తుంటే వెళ్తావు, ఐక్యత అంటావు, ప్రభు దగ్గర మాత్రం కూర్చోలేవు. మంచిది. కాబట్టి స్పష్టంగా చెప్పబడుతుంది. మరి వాళ్ళు ఎవరైనా ఎదురాడేవాళ్ళు, మన మీద అపనింద వేసేవాళ్ళు ఎవరైనా మనం ఏం చేయాలంట? యుక్త ప్రవర్తన కలిగి సాత్వికంతో వారితో జగడమాడక ప్రభు సమయం కొరకే వారిని మనం కనిపెట్టాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి తప్ప వాళ్ళతో పంతాలకు పోకూడదు అనేది మనకు ఓకేం బోధించింది. మరి పంతాలకు పోతుంటే నువ్వెందుకు వాళ్ళ టీవీలు చూస్తున్నావు? ఎందుకు వారు బెల్సిమల్ బటన్ నొక్కుతున్నావు నువ్వు? ఇప్పుడు 16 వచనం చదవండి, అదే అధ్యాయం. చూసినా అవి ఒట్టి మాటలు, ఇవేమో నేర్పులేని ఇతర మాటలు. ఇక్కడేమో అపవిత్రమైన మాటలు. అపవిత్రమైన మాటలకు ఒత్తి మాటలకు విముఖుడమై ఉండుము. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. చూసారా? వారు మాట విన్నోడు కూడా కొడుకుడు పుండు పాకినట్లు వారి మాటలు ప్రాకును. కాబట్టి దయచేసి ఏం వింటున్నామో మీరు జాగ్రత్తగా చూసుకోండి అని లూకాసు సువార్తలో చెప్తూ వస్తాడు. చదవండి, లూకాసు సువార్త 8వ అధ్యాయం 26వ వచనమా? ఆ 16వ వచనం, 17వ వచనం, 17 కాదు 18వ వచనం. కలిగిన వానికి ఇవ్వబడును, మీరు ఎలా వినుచున్నారో చూసుకోండి. ఎలా వినాలంట? వాక్యము 15వ వచనం.
నా విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు తొక్కబడెను, త్రోవ పక్కన పడి తొక్కబడెను. కనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేసెను. తమ్ముడు 15వ వచనం. మంచి నేల నుండి విత్తనము కోరిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. అది కాబట్టి వాక్యం వినాలన్నా శ్రద్ధతో వినాలి, యోగ్యమైన మంచి మనసుతో వినాలి. అంతేకాదు సిద్ధపడి వినాలి అని ఇర్మియా 6:10 చెప్తూ వస్తున్నాడు. మరి ఏది ఉండదు, మనకు పిలిచాడు కాబట్టి 1 గంటకు వస్తాయి. ఇప్పుడు మన వల్ల కూడికలన్నీ అట్లే ఉంటాయి. అయితే మీరు ధన్యులు, మీరు మంచివాళ్ళు కాబట్టి మీరు 10 గంటలకు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, 10:30కు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరు వచ్చినా 11 లోపలే వచ్చారు. మిమ్మల్ని బట్టి దేవుని నామం స్తుతిస్తున్నాను. చాలా చోట్ల కరెక్ట్ 1:30కి వస్తారు. ఆడ మీటింగ్ ఉండే చూసుకుని పోతే ఈడ వచ్చి లంచ్ చేసిపోతారు. ఆడ మీటింగ్ ఉండే ఇక్కడ ఈటింగ్ ఎందుకన్నా ఉండదా? సరే మంచిది. కాబట్టి వినువారికి చెరుపుడ కొరకే అది కొడుకుడుకుండు ప్రాకినట్టుగా పాకాయి ఈ దినాలు ఈ మాటలు. తర్వాత మొదటి తిమోతి లేదా 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. 2వ తిమోతి 3:5. 2వ తిమోతి 3:5. పైకి భక్తి గల వారైండియు దాని శక్తి అంటే వాళ్ళు పైకి భక్తి గలవారంటే కానీ దేవశక్తి వాళ్ళ దగ్గర లేదు. వట్టి మాటలే, అపితమైన మాటలే, వితర్కాలే, అవివేక తర్కాలే, వినువానికి చెరిపే మాటలే తప్ప దేనికి పనికిరావు. వాళ్ళ దేవశక్తిని ఆశ్రయించలే. వాళ్ళ దగ్గర చూస్తే పైన 19 లక్షణాలు ఉన్నాయి. అంత్య దినాల్లో అపాయకరమైన కాళ్ళు వచ్చునని చెప్పి వాళ్ళు ఎలా ఉంటారు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ కోరుకుంటారు. అందుకే వాళ్ళు ఎట్లుంటారంటే వారు ఏసీలో ఫుల్ సెంట్రల్ ఏసీలో ఉంటారు. వాళ్ళు స్టూడియోలో మాట్లాడతారు తప్ప బయట ఎక్కడ వీధుల్లో ఈ స్వార్థ ప్రకటించరాదు. అర్థమవుతుందా? 19 లక్షణాలు ఉన్నాయి, గుణ లక్షణాలు. వారు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ కోరుకున్నారు. వారు స్వార్థ ప్రియులు, బింకంలాడేవారు, సజ్జన ద్వేషులు పైన ఉంటుంది. సజ్జన ద్వేషులు వాళ్ళు వాక్యాన్ని ద్వేషించేవారు, కానీ పైకి మాత్రం భక్తి గల వారు ఉంటారు. దాని శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారు వాళ్ళు. జాగ్రత్త, అటువంటి వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తే, అటువంటి వాడి మాటలు వింటే నీవు కొరుకుడు పుండు వలె నువ్వు బహుగా భక్తినుడు అయిపోతావు, దైవ ఉగ్రతకు పాత్రను వేస్తావు. ఇప్పుడు చదవండి మొదటి తిమోతి 6:20-21. అట్టి వారికి నువ్వేం చేయాలి? పైకి శక్తి గలవారు, భక్తి గలవారు ఉంటారు, కానీ దైవశక్తిని ఆశ్రయించిన వారికి నువ్వు విముఖుడవై ఉండుము. తర్వాత మొదటి తిమోతి 6:20-21. ఓ తిమోతి, నీకు అప్పచెప్పిన సువార్తను, నీకు అప్పచెప్పిన వాక్య ప్రమాణాలను, నీకు అప్పచెప్పిన హితవాక్యమును నువ్వు కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని రహస్యంగా చెప్పబడిన విపరీత వాదములను దూరంగా ఉండు. అపవిత్రమైన మాటలు. ఇప్పుడు రావణాసుడు సీతమ్మను ఎత్తుకొని పోతున్నాడు. ఎత్తుకొని మీద ఎట్టబట్టుకుపోతున్నాడు, తన తొడ మీద కూర్చోబెట్టుకొని ఆయన తీసుకెళ్తున్నాడు. అంటే ఆయన శ్వాస నిశ్వాస ఈయనను తాకుతుంది. ఈయన అంటే ఎంత దూరం ఉంటుంది? ఇవి అవసరమా నీకు? ఇవి అవసరమా నీకు? అపవిత్రమైన మాటలు కాదా? సరే, పోయినాడు, మళ్ళీ తెచ్చుకున్నాడు. వాడు ఎందుకు బాధ్యత తెచ్చుకుని కాదు, వాని ఇమేజ్ దెబ్బతింటాని. ఇవన్నీ అవసరమా? తప్పు కాదు, తప్పు కాదు. ఇది మాట్లాడడం తప్పు కదా. నేను కూడా మాట్లాడడం తప్పే, కాకపోతే మీకు గ్రహింపు లేదు కాబట్టి మనం అవి మాట్లాడకూడదు అని చెప్తున్నాను. తర్వాత నేను నిన్ను ఏలుకోను, నువ్వు వాడినన్నా వెళ్ళిపో, వీడన్నా ఏలుకుంటే వానెమ్మడు పో, వానెమ్మడు పో, వీనెమ్మడు పో అని భర్త చెప్పినాడంట. మనం దాన్ని వీళ్ళకి ఎత్తి చూపించాలంట. అవసరమా? అవసరమా? చెప్పండి, చెప్పరే. మరి ఇట్లా మాట్లాడితే ఏం చేస్తారు ప్రజలు? వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ దానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ నమ్మకానికి మనం ఒమ్ము చేసి మాట్లాడుతుంటే వాళ్ళు ఏం చేస్తారు మనల్ని? ఇప్పుడు చదవండి సామెతలు 26:17. పట్టని జగడమును
బట్టి తమకు పట్టని జగమును బట్టి రేగువాడు దాటిపోతున్న కుక్క చెవులు పట్టుకున్న వారితో సమానం. దాటిపోతున్న కుక్క చెవులు పట్టుకున్నవంతో ఇది కాదు ఇప్పుడు చేస్తున్న ప్రావీణ్యులు చేస్తున్నది. జ్ఞానం అనుకొని ప్రావీణ్యులు అనుకొని మాట్లాడి ఈరోజు క్రైస్తవ లోకాన్ని దారి తప్పించి క్రైస్తవ యొక్క మార్గాలను చెరిపివేసి, అందుకే కదా ఛత్తీస్గఢ్లో ఈరోజు ఏమంటున్నారు వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఏమన్నారు వాళ్ళని, ఎక్కడుంటే 500 మంది వస్తారు, 1000 మంది వస్తారు, ఇల్లు దూరుతారు, వాళ్ళకి లైసెన్స్ ఇచ్చారు, మన వీడియోలు చూసాము, మనకు సాక్ష్యాలు ఉన్నాయి. మరి మీ ఇష్టం వచ్చినట్లు పోయి మీకు ఇష్టం వచ్చినట్లు మీరు అనుభవించండి. అప్పుడు నీకు తెలియదు, నిన్ను ఒక్కడిని నిస్సహాయం చేసి చెట్టుకు పుట్టకు కట్టేస్తారు, లేదా చంపేస్తారు. నీ భార్యను, నీ పిల్లలను, నీ చెల్లెలను, నీ అక్కగారిని, నీ బంధువులకు కానీ ఇష్టానుసారం నీ కళ్ళ ముందరే వాళ్ళు పాడు చేస్తుంటారు. వానికి ఏమీ లైసెన్స్ ఇచ్చిన తర్వాత కేసులు పెట్టాము, నిన్నేమి మనము మీ ఇష్టము, మేము ప్రభుత్వం మావి మేము చూసుకుంటాం అన్నప్పుడు ఎవడు విడిచిపెడతాడు? అన్ని కట్టుదిట్టాలు ఉంటున్నప్పుడే దౌర్జన్యం తిరుగుతున్నారు స్త్రీల మీద. అంటే ఇంత ప్రమాదం తెచ్చుకున్నావు, నీకు అంచనా వచ్చిందా? ఈరోజు ఈ 10 మంది ప్రావీణ్యులు చేస్తున్న టీవీల్లో, ఈ యూట్యూబ్లో చేసే ప్రావీణ్యతలు నీ పక్షం వారుగా మాట్లాడుతూ భ్రమ కల్పించి నిన్ను భ్రష్టు పట్టించిన వ్యక్తులు ఏం చేస్తున్నారు సార్? నీ ఇంట్లో వాళ్ళకి భద్రత లేకుండా చేస్తున్నారు, నీ ప్రాణాలకు ముప్పు తీసుకొచ్చున్నారు. అయితే వాళ్ళ టీవీలే మనకు కావాలా, వాళ్ళ ఛానల్స్ మనకు కావాలా, వాళ్ళే మన దృష్టిలో హీరోలు, వాళ్ళే మనకు సుప్రీం హీరోలు, యేసుక్రీస్తు కాదు. మరి నీకు మనకు బుర్ర ఉందా, బుద్ధి ఉందని అంటారా లేదంటారా? అంటే మనకు వాక్యము గ్రహింపు ఉందా లేదా? వాక్యం గ్రహింపు లేదు, యేసుక్రీస్తు గ్రహింపు లేదు. కానీ నేను కూడా చాలా రోషం గల క్రైస్తవుడు. అంటే ఇప్పుడు క్రైస్తవులు ఎక్కడ జీవిస్తుంది? భ్రమలో జీవిస్తుంది. క్రీస్తు ఎక్కడున్నాడు? సంఘం వెలుపట ఉన్నాడు. ఇవి నేను తప్పనే వాళ్ళు మీరు ఎవరైనా ఒక్క చెప్పినా నేను ఆగిపోతాను. ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు తప్పండి అనే వాళ్ళు ఎవరుంటే చేయొద్దని నేను ఆగిపోతాను. ఈ మాటలు కాదు, నా అభిప్రాయం తప్పని చెప్పండి. ఆ గుంపులు నువ్వు లేవా? ఆ భ్రమలో నువ్వు లేవా? మరి యేసుక్రీస్తు గ్రహింపు నీకు ఉందా? వాక్యాన్ని గురించిన గ్రహింపు నీకుంటే ఈ మోసాన్ని ఎందుకు పసిగట్టలేకపోతుంది? ఎందుకు మసగట్లేకపోతే నేను ఈరోజు ప్రభుపక్ష సేవకునిగా, నేను దాసునిగా ప్రశ్నిస్తుంది, తోటి సహోదరునిగా బాధతో అడుగుతున్నా. మళ్ళా చదవండి, 1 తిమోతి 6వ అధ్యాయం 20-21. ఎందుకు తీసేస్తారు? సబ్జెక్ట్ అయిపోలేదు కదా, సమయం కలిసి రావాలి కదా మనకు. జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత అక్కడే ఉండు పక్కపోదు కాదయ్యా. వాళ్ళ జోలికి పోతావు, ముస్లిం జోలికి ఎందుకు పోతావు? వాళ్ళు ఎందుకు మీరు స్త్రీలు రానివ్వరు? ఎందుకు స్త్రీలు రానివ్వరంటే వీడు ఆమెను చూసి మోహిస్తున్నాడు, మనసు నిలపలేకపోతున్నాడు. వాడు నిలుపుతాడా నిలపలేదో నీకు చెప్పినాడా? వాడు ఎందుకు రావద్దు అన్నాడు, ఎందుకు పోతాడు, వాళ్ళ ఇష్టం అది. నీకెందుకయ్యా? వాక్యం నీకు చూపిస్తా. పర్ల జోలికి పోవద్దని చెప్పాడు, విగ్రహాల జోలికి పోవద్దని చెప్పాడు, అపవిత్ర మాటలకు పోవద్దన్నాడు. నీకు క్రీస్తుని మాత్రమే ప్రకటించమన్నాడు. నీకు ఎవరు చెప్పారు ఇవన్నీ ప్రకటించమని, వీటి విషయమే మాట్లాడమని ఎవరు చెప్పారు నీకు? ఎవరిచ్చారు హక్కు నీకు? అంటే నువ్వు శిరసత్వం కింద లేవు. శిరసత్వం కింద నువ్వు చెప్పరే. శిరసత్వం కింద నువ్వు లేవు అంటే క్రీస్తు యొక్క నడిపింపు నీకు లేదు, క్రీస్తుని గురించి గ్రహింపు నీకు లేదు. మరి ఇది వాస్తవమేనా? తాను పట్టని జగనాన్ని రేగువాడు దారిని పోయే కుక్క చెవులు పట్టుకుని గిరిచిపెట్టదు. కుక్క మీద పడి కలుస్తుంది. ఇప్పుడు వాటిని చేసుకుంటున్నారు. నిద్రవేతలు లేపు దండించుకొని ఇప్పుడు మళ్ళీ ఐక్యత ఉంటారు. మళ్ళా కొద్దిగా బుర్ర బొద్దు ఉంది మనకి. లేపు తగ్గించుకుని ఇంక వాళ్ళు రెడీ అయినారు అనే తర్వాత ఆగిపోద్దు, నేను కావాలంటే నేను స్వస్థ, కానీ నేను సత్యలోపల 10 మంది చంపుతా. ఇదే క్రీస్తు మార్గాన్ని మార్చి పడేస్తారు. అర్థమైందని నేను ఒక్కరిని కూడా చెప్పట్లేదు. ఒక బ్యాచ్ ఉంది, ఒకటి
తమిళనాడు లేదు ఈ విషయాలు. ఇప్పుడు ఎవరు మంచోళ్ళు చెడు చెప్పండి, మీరు చెప్పండి. చెప్పండి నోరు తెరిసి. ఎవరు మంచోళ్ళు చెడ్డోళ్ళు? నా దృష్టి ఇప్పుడు వాళ్ళే మంచోళ్ళు. అంతే కదా మన ప్రభు చెప్పినది. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, నీ కొరకు ప్రాణం ఇచ్చినవాడు. ఆయన మాట నువ్వు లక్ష్యం పెట్టకుండా, నువ్వు ఆయన ప్రకటించకుండా, ఆయన చూపించకుండా లోకానికి, నిన్ను చూపించుకోవడానికి, ఆయన అప్పచెప్పి పంపించిన దాన్ని ప్రకటించకుండా మరొక దాన్ని ప్రకటిస్తున్నావు. నువ్వు ధర్మశాస్త్ర ప్రమాణాలను ఎరగక బోధిస్తున్నావు. కాబట్టి నీ జీవితంలో నీకు ఆహారం దొరకట్లేదు. అందుకే పాస్టర్లు నీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఏం ఇస్తావు? పాస్టర్స్ వీళ్ళు బ్యాగ్ ఇస్తారా, మరి ఏమైనా కానుక ఇస్తారా, ఏమి ఇస్తారు, వస్త్రాలు ఇస్తారా అని అడుక్కుంటున్నావు నువ్వు అని నేను చెప్పడానికి ఏమీ సందేహపడను. యెషయాగ్రంథం 8వ అధ్యాయము 20 వచనము 21 వచనం. యెషయా 8:20-21. ధర్మశాస్త్రమును ప్రమాణ విలువైన వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారి జీవితంలో చీకటి బతికే, దారిద్ర బతికే, ఫలింపు లేని బతికే, ఎనే బతికే బతుకుతుంటారు. వాళ్ళు వర్ణోదయం వాళ్ళకు కలగదు. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలి కొని. పేద పాస్టర్లు ఏమైనా సాయం చేస్తారా? నువ్వెట్ట పేదడు అవుతాయి బాబు? నీ తండ్రి ధనవంతుడు, ఐశ్వర్యంతుడు, భూమి ఆయనది, ఆకాశం ఆయనది, అందులో సమస్తం ఆయనది. మరి నువ్వైతే పేదలు ఎత్తావు అనేది తప్పిపోయిన కుమారుడివి. తప్పిపోయిన కుమారుడు, వానికి ఏం లేదు, బుద్ధి లేదు. బుద్ధి వచ్చితే మళ్ళీ తండ్రి దగ్గరకు వచ్చాడు. ఆ బుద్ధి రావాలని తండ్రి కూడా చూస్తూ ఉన్నాడు. కానీ బుద్ధి వచ్చినప్పుడు మనం అడుక్కోవడం మొదలుపెట్టాము. మీరు కష్టంగా ఉంటే నేనేం క్షమించమని అడగను. ఇది వాస్తవం. నీ తండ్రి ఐశ్వర్యవంతుడు, నీ తండ్రి నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. నిన్ను పని చేయించుకొని నిన్ను పస్తులు పెట్టి ఎంత అన్యాయమైన యజమానుడు కాదైనా. ఉదయం వచ్చినప్పుడు అయితే జీతం ఇచ్చాడు, సాయంకాలం వచ్చినప్పుడు జీతం ఇచ్చాడు. ఆయన న్యాయవంతుడైన. నువ్వు పని చేయట్లే, ఆయన నీకు అప్పచెప్పిన దాన్ని భద్రంగా కాపాడట్లేదు. ఆయన ఇచ్చిన ధర్మశాస్త్ర విలువలను ప్రమాణాలు కాపాడట్లేదు, వాటి చొప్పున బోధించట్లేదు. కాబట్టే నీకు అన్నోదయం కలగక ఇబ్బంది పడుకుంటూ, ఆకలి కొనుక్కుంటూ, మీదు చూస్తూ, దేవుని నామం దూషిస్తూ ఊరూర తిరుగుతుంటారని కింద రాయబడింది. చదువు. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలి కొని దేశ సంచారం అని. ఈ ఊర్లో సేవ అంటే అక్కడ ఎక్కడో తిరుగుతున్నాడు. ఎందుకంటే ఆడ ఎవడో ఏమనిస్తాడని. దేశ సంచారం చేయుదురు, ఆకలి కొనుచు వారు కోపపడి తమ రాజు అయిన క్రీస్తు యేసు పేరును, తమ దేవుని పేరును శాపములు పలుకుచు మీద చూతురు. భూమి తట్టు వారు చేర్చుట బాధలను, అంధకారమును, దుస్సహాయ వేదనలు కలుగును. వారు గాఢాంధకారం ఏదేది పాతాళం. జాగ్రత్త సేవకుడా, దేవుడిచ్చిన వాక్యం పఠించట్లేదు, పఠిస్తున్నావు, ధ్యానిస్తున్నావు అనుకుంటున్నావు అని గ్రహించట్లేదు, గ్రహించిన దాన్ని అనుసరించట్లేదు. వాడిని చూసి వీడిని చూసి నువ్వు నడుస్తున్నావు. లేదు, గాఢాంధకారం వాని కోసం కాదు, మన కోసం భద్రపరచబడుతుంది. దేవుడి వాక్యం అంటే అగ్నిది. ముందు నేర్చుకోండి, తర్వాత నేర్పుతారంటే నేర్చుకోరు. నాది ఇండిపెండెంట్ మినిస్ట్రీ బ్రదర్. మనం వాడిని ఒక మాట ఒక దగ్గర అడ్జస్ట్ కాలేం బ్రదర్. ఉన్న కాడికి మనం చేసుకుందాం. ఇండిపెండెంట్ మినిస్ట్రీ బ్రదర్. నువ్వు ఇండిపెండెంట్ మినిస్ట్రీ అంటే నువ్వు క్రీస్తు విరోధివి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? సామెతల గ్రంథం 18:1-2 వచ్చినాము. వేరుండగా వాడు లెస్సైన జ్ఞానికి విరోధి వాడు, అటువాడు స్వేచ్ఛానుసరుడు, అటువాడు మరి వాడి అభిప్రాయాలు వ్యక్తపరచలేదే వాడు సంతోషిస్తాడు తప్ప దైవ జ్ఞానాన్ని నేర్చుకోడు. చదువు. ఇండిపెండెంట్గా వేరుగుండుకోడు వాడు స్వేచ్ఛానుపరుడు. లెస్సన జ్ఞానం ఎవరు వశము? సామెతలు 8:14 ప్రకారంగా ఆలోచన చెప్పుడు లెస్సన జ్ఞానము యెహోవా వశము. అంటే దేవుని జ్ఞానానికి విరోధి వీడు.
నువ్వు అనుకుంటున్నావు ఇండిపెండెంట్, నేను చాలా స్ట్రిక్ట్ అని. కాదు, వేరుండకూడదు వాడు. మరి లెస్సైన జ్ఞానికి విరోధి. లెస్సైన జ్ఞానం ఎవరి వశం? అది క్రీస్తు యేసు వశము. సామెతలు 8:14 ప్రకారంగా ఆలోచన చెప్పుడు లెస్సైన జ్ఞానం నా వశం అంటున్నాడు. ఆయన జ్ఞానానికి నువ్వు విరోధంగా జీవిస్తున్నావు. సత్యాన్ని నువ్వు మర్చి నేను ఇండిపెండెంట్ బ్రదర్. మనం ఎక్కడికి ఎవరి దగ్గర పోము, మనకు ఉంటే తింటాం, లేకుండా మనం ఇండిపెండెంట్. తర్వాత చదువు. బుద్ధిహీనుడు వివేకమందు సంతోషించక తన అభిప్రాయాలు బయలుపరచడందే సంతోషపడతాడు తప్ప నేను వానిలాగా కాదు, వీనిలాగా కాదు, నేను అట్టా ఇట్టా అనేది ఏదో చెప్తాడు. కాబట్టి జాగ్రత్త, వేరుండకుండా నీకు లేదు. నాయకులు లేని జనులు చెడిపోతారని స్పష్టంగా సామెతలు 11:14 చెప్పిన తర్వాత నువ్వు నాయకత్వం లేకుండా నువ్వు చెడిపోయిన వాడివే, చెడిపోయిన దానివే. మరి సామెతలు కదా 29:26 ప్రకారంగా మరి దేవోక్తులు లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. దైవ ప్రత్యక్షత నీకు లేదు కాబట్టి కట్టులేక ఏది పడితే దాన్ని వెంబడిస్తున్నావు. ఇప్పటికైనా మేలుకో, నేను ప్రేమించిన దేవుడు నీ మధ్యకి పంపించున్నాడు. నేను కోరుకొని రాలేదని సత్యాన్ని మీకు ఇప్పటికీ అర్థమైంది. గుంపు చేసుకోవడానికి నేను రాలేదు, బ్యానర్లు పెట్టుకోవడానికి నేను రాలేదు, నా సామ్రాజ్యాన్ని స్థాపించడానికి నేను రాలేదు. ఇదే ప్రాంతంలో చాలామంది ఇగో నీ బ్యానర్ పెట్టుకున్నావు, నీ పేరు పెట్టుకుని, నీ సంస్థ పేరు పెట్టుకున్నావు, నీ మందిరం పేరు పెట్టుకుంటావు, నువ్వే మా నాయకుడు ఎన్నోసార్లు. లేదు, నువ్వు వచ్చి మాట్లాడే వరకు, దేవుని సత్యాన్ని తెలుసుకున్న వరకే. నేను అవన్నీ విగ్రహాలు, నాకు అది నా చర్చి, ఇది నాది మీటింగ్, ఆడబోటు ఉంది, ఆడో బ్రాంచ్ చెప్పుకుని నేను నాకు అవసరం లేదు. నాకు ఇచ్చిన పరిచయ కౌన్సిలింగ్ ఇచ్చి దాని మీదనే వెళ్ళిపోతాను. నేను ఇంతవరకు ఎవరికి అట్లా నేను బ్రాంచెస్ పెట్టుకోలేదు, ఎవరికి నేను అట్లా అధికారిగా లేను. కాబట్టి ఇక్కడికి కూడా నేను వచ్చినంటే దేవుని ఏర్పాటున బిడ్డలు కొంతమంది ఉన్నారు. వారిని ప్రేమించి దేవుడు సత్య మార్గాన్ని వారికి దగ్గరగా తీసుకురావడానికి దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలకు ఎందుకు పేదరికం వస్తుంది? నిన్ను పిలిచిన యజమానుడు నీతో పని చేయించుకొని నీ గీతం ఇవ్వని అన్యాయస్తున్న యజమానుడా కాదు కదా. ఎందుకు అర్థం చేసుకోరు? కాబట్టి నేను అంటాను ఒకటే మాట, నువ్వు రా, 6 మాసాలు తీసుకో, 9 సంవత్సరం మాసాలు తీసుకో, నువ్వు చెప్పిన విషయాలకు నువ్వు కట్టుబడి నువ్వు మారాలని ఒక ఆశ వాంఛ కలిగి ఉంటే చాలు, దేవుడిని మార్చుకుంటాడు, దేవుడిని ఆశ్రయిస్తాడు. ఆ విధంగా ఆశ్రయించబడ్డ వాళ్ళే నాతో ఉన్నారు సేవకులు. దేవుని నా మహిమగా కలుగునగాక. ఇక్కడున్న సేవకుడు కూడా ఆకవీల్లో, గిద్దరు దగ్గర ఆకవీల్లో గొప్ప సంఘం నడిపిస్తున్నాడు. వాళ్ళ తండ్రి చాకరీలలో అనేక సంవత్సరాలు ఇక్కడ సేవ చేశాడు. వాళ్ళమ్మ గవర్నమెంట్ టీచర్, వాళ్ళ పాస్టర్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పురుషోత్తం గారు వెనకున్నాడు. ఆయన గుర్తుపట్టి ఉదయం చెప్తున్నాడు ఆ విషయాలని. నువ్వు నాకు తెలుసు, మీ నాయన గొప్ప పరిచర్య చేశాడు ఇక్కడ. అంతేకాదు మార్కాపురం దరిమడుగులో సేవ చేస్తున్నాడు. అంతేకాదు రాచర్లని, గిద్దరు దగ్గర ఉన్న రాచర్ల మండలం హెడ్ క్వార్టర్స్లో పరిచయ అప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం మేమే స్టార్ట్ చేసాం. ఆ పరిచయ కొనసాగిస్తూ వస్తున్నాడు తన పరిచయది. కాబట్టి సత్యం తెలుసుకో, క్రమంలో నడుచుకో, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. కల్వరి ప్రేమ కలిగిన దేవుడు ప్రాణం పెట్టాడు, నీకు పట్టడు అన్నం పెట్టలేడా? ఆ మాత్రం గ్రహింపుందేమి ఈరోజు? ఏమన్నా వస్తే ఏమి ఇస్తావు? ఇదే తప్ప తప్పకుండా మాటతోనూ క్రియతోనూ ప్రేమించాలి. కాబట్టి నిజంగా ఎవరైనా అటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు పేదలు, వారిని మనం తప్పకుండా కనికరించాలి అనే మాటలు ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడుతుంది. కనికరిస్తాం. అదే అధ్యాయంలో చెప్పబడుతుంది, దేవుని వాక్యం ప్రకారం నడిస్తే పేదరికలు ఉండనని చెప్తున్నాడు 6-7 వచనాలు. అదే అధ్యాయంలో చెప్తున్నాడు పేదలు ఉంటారు, వారిని నువ్వు తప్పక కనికరించాలని చెప్పినవాడి. కాబట్టి తప్పకుండా వాళ్ళని కనికరిస్తాం, ప్రేమిస్తాం, మేము పస్తుని వాళ్ళకి పెడతాము. అయితే నీ గురి దేని మీద ఉండాలా? నిన్ను పిలిచిన వాని పేరు నీ గురి ఉండాలి. దేవుడు నీకు అప్పచెప్పిన ప్రమాణాలు గైకొండలాగా నీ నడక ఉండాలి. అప్పుడు నేను కాదు, ప్రభువే నిన్ను ఆశీర్వదిస్తూ వస్తాడు. ఆమేన్. ఆ మార్గం నడిపించడానికి సేవకుని కోరుకున్నాడు. నిర్మోహమాటంగా, మొహమాటం ఏమి ఉండదు. మొహమాటం లేకుండా చెప్పబడుతూ వస్తుంది. గ్రహింపులేక నువ్వు రాగలిగితే కనికర సంపన్న దేవుడు నేను బహుగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఇంకా చూద్దాం ఆ అధ్యాయంలో 1 తిమోతి 6:20 వచనము, 21 వచనం చదవండి, 21 కూడా చదవండి.
ఈ విషయంలో ప్రవీణులు, ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు. ఆ విషయాల్లో కొందరు ప్రవీణులమని, విశ్వాస విషయంలో ఆ బ్యాచ్ ఏ బ్యాచ్ నీకు తెలిసినప్పుడు ఇంకా క్రీస్తు మర్చిపోయినారు, క్రీస్తు మీద ఉన్న విశ్వాసము మర్చిపోయినారు, విశ్వాసం తొలగిపోయి. అటువంటి రోజు మనకేం పని? మరి వాని ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటావు? ఎందుకు బెల్ సింబల్ కొట్టమని చెప్పని నొక్కుతావు నువ్వు? నీ బిల్లు కూడా మోగుతుంది, మేల్కో. చదువు. కాబట్టి వాడు విశ్వాసం తొలిపినాడు, కృప మీకు తోడై ఉండునుగాక, మీరు తప్పిపోకుండా ఉందురుగాక. మీ సబ్స్క్రిప్షన్ చేసుకునే ఛానల్స్ వాళ్ళ క్లోజ్ చేదురుగాక, మరి రిమూవ్ చేసుదురుగాక. ఆ యూట్యూబ్ ఛానల్ మీ సెల్ ఫోన్ నుండి యాప్ తీసివేదురుగాక. ఇప్పుడు చదవండి తీతు రాష్ట్ర పత్రిక, సేవకులు రాష్ట్ర పత్రికని 3వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. అవివేక తర్కములను, మితం లేని వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రం గురించిన మనం పెట్టుకోవచ్చా? నువ్వు గెలికిదివి, లేపు తల్లించుకుంటుంది. మీ బైబుల్ కూడా బూతులు ఉన్నాయంటే ఏం తెలుస్తుంది? మా దాన్ని తప్పుపడతావా? మీ దాంట్లో ఇట్టుంది. ఇదే చెప్పినది. దేవుడు ఏం చెప్పాడు స్పష్టంగా? అవివేక తర్కములను, వివాదములను, ధర్మశాస్త్ర సంబంధమైన మితం లేని వంశాలను, ధర్మశాస్త్ర సంబంధమైన వాదములను, నిష్ప్రయోజనము, వ్యర్థములై ఉన్నవి గనుక వాటికి నువ్వు దూరంగా ఉండు. మనం దగ్గరగా ఉన్నాము, చెరువులో పెట్టుకుంటాము. దూరంగా ఉండము. మత భేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత చూసారా, 1-2 సార్లు అది తప్పునైనా చెప్పిన తర్వాత నువ్వు విసర్జించు అన్నీ. అస్తమానం డిబేట్కి పోవాల్సిన పని ఏముంది? మత భేదం కలిగించు మనుషులకు నువ్వు ఏం లేనా 1-2 సార్లు చెప్పి వాడిని విసర్జించు, ఇంకా చూడొద్దు అని. తర్వాత అట్టివాడు మార్గము తప్పి, మీరే చెప్పండి ఇక ఎవరు శిక్ష విధిస్తున్నారు? తనకు తానే శిక్ష విధించుకున్నవాడై పాపము చేయుచున్నాడని నువ్వు ఎరుగుదువు. మతభేదాలు పోదురంటే దానికే పోతావు, ధర్మశాస్త్రం విషయమే వివాదాలు పెట్టుకోదురని పెట్టుకుంటావు, అవివేక తర్కాలు చేస్తావు, వితం లేని వంశాల గురించి మాట్లాడతావు. ఏది వద్దని చెప్పినాడు యేసయ్య? సేవకుడా, నీకు రాసిన పత్రికల్ని విశ్వాసి కాదు ఈ మాట. నీకే గ్రహింపు లేకపోతే ఇక నువ్వేం లేదు. గ్రహింపు లేదు కాబట్టి నీ సంఘాన్ని నీ ఎంత ఎవరో వచ్చిన అమాయక ప్రజలు పట్టుకొని మనం శాంతిరాలు చేద్దాం రండి. నువ్వు శాంతిరాలు చేస్తుండు, వారు సాగు కొడతారు, అప్పుడు అక్రైస్తవ అవద్దులని అంటుండు. దాని పోయే కుక్క చెవులు పట్టుకునే వాణిగా ఉన్నావు నువ్వు ఇప్పుడు. చదువు కింద ఇక్కడికే 9, 10, 11 వస్తున్నాం. మతభేదములు కలిగించు. ఇది మతభేదం కాదా? ముస్లిం వాళ్ళకు ఏదుంటే వాళ్ళకి అది పవిత్రమైనది. నువ్వు అపవిత్రమైన ఎంత చెప్తావు? వాళ్ళ చట్టం వాళ్ళది. ఇప్పుడు మనకు ఒక భార్య, మరి వాళ్ళకు ఎంతమంది చేసుకోవచ్చు? వాళ్ళ చట్టం అది. మన చట్టంలో ఒకరు లేక ఇద్దరు వద్దు, ఒకరు ముద్దు. మరి వాళ్ళకు 10 మందిని కనాలి. నీ చట్టం నీది, వాళ్ళ చట్టం నువ్వు బోధిస్తున్నావా? వాళ్ళ చట్టాలను కాదనని నువ్వెవరు? పర్ల జోలికి పోవద్దు, మతభేదాలకు పోవద్దు చెప్తుంది. నీకు అర్థం కాలేదా? అంటే వాళ్ళని ఇప్పుడు లేపి తన్నించుకొని రెడీ అయ్యి తన్నించుకుంటూ మళ్ళీ దాంట్లోకి మీరు కూడా ఎందుకు విడిచిపెడతారు? మనకు ఐక్యత లేదా? రండి, మీరు ప్రార్థన చేసుకుంటే సరిపోదు, రండి రోడ్ల మీకు రండి, మన ఐక్యత చాటుదాము. టైం వచ్చింది, పోయేకాలం. మరి మనం ఇంతవరకు తప్పనిపించింది మాకు వాళ్ళతో మాట్లాడుతుంటే. ఇక్కడ రాకముందే నాకు ఆ గ్రహింపు ఉందనే వాళ్ళు చేయొద్దండి ఎవరన్నా.
అన్న ఒకరు ఎత్తారు, ఆ బ్రదర్ ఇద్దరు ఎత్తారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంత బాధకరమైన విషయం. నిత్య వినుచుందరే కానీ గ్రహించరు. ఎందుకంటే క్రీస్తు నీకు ఎరగవు, నువ్వు క్రీస్తు స్వరం వినవు, క్రీస్తుతో అన్యోన్య సహవాసము కాపురము చేయట్లేదు. అందుకే నీ బ్రతుకులు ఫలింపు లేదు. తర్వాత 3వ అధ్యాయము 1-2 వచనాలు, 1-3 వరకు. అధిపతులను అధికారులకును లోబడి విధేయులుగా ఉండవాలని ప్రతి విధేయులుగా ఉండాలి. ప్రభుత్వాల తిరగబడతావు. ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ప్రభు, వారిని ఏర్పాటు చేసిన ప్రభుకు నువ్వు ప్రార్థన చేసుకుంటావు. ఎంత చేసుకుంటావు చేసుకో. మరి వాళ్ళని తిరుగుబడతావు ఏంటి? ప్రభు చెప్పాడు నీకు చదువు. రోమపత్రిక తీయొద్దు. 13వ అధ్యాయం చదువుకో, ప్రభుత్వాలు కూడా చెప్తాడు. పేతురు రాసిన 2వ అధ్యాయం చదువుకో, అక్కడ చెప్తాడు ప్రభుత్వాలు ముసుకర్లైన లోబడి ఉండాలని చెప్తాడు. ఎందుకంటే ప్రభు నీతో లోబడి ఉండాలని చెప్తున్నాడు. అధికారులకు లోబడాలని, ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండవాలని మనుషులందరూ, వాళ్ళు ముస్లిం కానీ హిందువులు కానీ బౌద్ధులు కానీ ఎవరైనా కావచ్చు, వాళ్ళు మనుషులందరూ ఎదుట సంపూర్ణమైన గొర్రె పిల్లటి స్వభావం, సంపూర్ణమైన సాత్వికం కనపరుస్తూ. ఇప్పుడు దూషిస్తున్నావా లేదా? మీరే చెప్పండి, అందరూ చెప్పాలా. దూషిస్తున్నావా లేదా? ఏమంటే చెప్తారు. మనం నువ్వు దూషించవచ్చు, మన పేరు చెప్పుకొని దూషిస్తున్నారా? తిట్ట అంటారేనయ్యా, నోరు లేదా? దూషిస్తున్నారా లేదా? ఒప్పుకొని దేవుడు క్షమిస్తాడు. ప్రభు ఏం చెప్తున్నారు మనకి? మనుషులందరి ఎదుట ఎడల మీరు సంపూర్ణమైన సాత్వికమును కనపరచు, ఎవరిని దూషించొద్దు, జగడము ఆడని వారుగా ఉండవలనని, శాంతులై ఉండవలని వారికి మర్చిపోయినారు. జ్ఞాపకం చేయడానికి నన్ను పంపించాడు దేవుడు. మర్చిపోయినారు. నా వాళ్ళు మంచోళ్ళే, నా ప్రియులే, కానీ వాళ్ళు మర్చిపోయినారు. వాళ్ళకి ఒకసారి పోయి జ్ఞాపకం చేసుకోరాయన ఆయన అంటే నేను వచ్చా. రవి పిలిచినందుకు నేను రాలేదు. పిలిచిన దినాలన్నీ కూడా ఏ రోజు రాలేదు. నాకు 17 సంవత్సరాల నుండి అతను పరిచయం, 2009 నుండి. ఆయన ఇక్కడ స్టార్ట్ చేసి 8 సంవత్సరాల నుండి పిలిచాడు, రాలేదు. ప్రభు నాకు వాళ్ళు మర్చిపోయినారు, వాళ్ళు మనోళ్ళే అమాయకులు, కానీ మర్చిపోయినారు. వాళ్ళసారి జ్ఞాపకం చేసి అలర్ట్ చేసి రాపో అంటే వచ్చింది తప్ప నేను ఇక్కడ బ్యానరు స్థాపించడానికి కాదు. కాబట్టి దయచేసి మీరు మీ ఆలోచనలు మానుకొని రండి. ప్రభు చేత ఆశ్రయించబడడానికి దేవుడు నన్ను పిలిచాడు. సేవకులకు మధ్య పరిచయ కొరకు పిలిచాడు. కాబట్టి మరి అనేకులు ఆశ్రయించాడు. నిన్ను కూడా దేవుడు ఆశ్రయిస్తాడు. నేను ఆశ్రయిస్తాను చెప్పాను. నువ్వు ఆశ్రయించబడతావు. ఆమేన్. అది దైవక్రమమే. లాభానింట్లో యాకోబునే కాలం అంతా కూడా లాభాన్ని ఆశ్రయించబడుతూ వచ్చాడు. ఏసేపు ఉన్న దినాలన్నీ కూడా 44 ఇళ్ళు ఆశ్రయించబడుతూ వచ్చింది. ఫరో దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫరో రాజ్యము ఆశ్రయించబడుతూ వచ్చింది. ఆమేన్. కాబట్టి నువ్వు రా, ప్రభు నిన్ను ఆశ్చర్యకారంగా ఉంటున్న దేవుడు మరి నిన్ను ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నాడు. మంచిది. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు. క్రీస్తు నామము నిమిత్తం మీరు 15వ వచనం నుండి 14 కాదు 15. మీలో ఎవడును నరహంతుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్పాడు. పర్ల జోలికి, వాళ్ళు పర్లేనా? పర్ల జోలికి పోవడుగా కానీ, నన్ను స్టేషన్లు వేసినారు, గుండు కొట్టించినారు, నన్ను కాల్తదన్నారు, నన్ను తిట్టినారు, నా భార్య తిట్టినారు, నా చెల్లెని తిట్టినారు, మా అమ్మని తిట్టినారని ఎవరు దాని కారకులు చెప్పరే? నేనా? ఎటు నువ్వే కదన్నా అనలే నన్ను. నోటి దుల
సామెతల గ్రంథకర్త చెప్తాడు, ప్రతి వాడు తన నోటి ఫలాన్ని అనుభవించండి. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు తన ప్రాణం శ్రమల నుండి తన ప్రాణం కాపాడుకొని చెప్తాడు. ఈ శ్రమలు ఎట్టు వచ్చినాయి చెప్పండి? నోటితో. దీనికి దేవుడు బాధ్యత వహిస్తాడా? సీమోన్ ఒకటి చెప్తున్నాడు ధైర్యంగా, వహించడు. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లుంది. ఇప్పుడు నువ్వు ఏం ఏడిస్తే నీ మాట ఎవరు వింటారు? నువ్వు దేవుని దయ పోగొట్టుకుంటే మనుషులు దయ పోగొట్టుకోండి. ప్రవర్తన లోపట్రా అని దేవుడు చెప్తే దానికి తిరగబట్టింది. నువ్వు కూడా అయ్యో పాపం మనోడు మన కోసం విరోచితంగా పోరాడుతున్నావు అంటావే కానీ నువ్వు వాకిలు దాటి బయటికి రాలేవు. ఇప్పుడు ఎవరు దిక్కు చెప్పు? ఎవరు దిక్కు? పర్ల జోలికి పోయి బాధ అనుభవించగదు అని చెప్తూ వచ్చాడు. చదువు. పర్ల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింప తగదు. తర్వాత ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల, ఒకవేళ అనుభవించిన ఎడల అతను సిగ్గుపడక ఆ పేరును బట్టియే హల్లెలూయా. మాట్లాడడానికి ఇంకా గంట సేపు 2 గంటల సేపు వర్తమానం ఉంది. నేను చెప్తుంటే మీరు ఇబ్బంది పడతారు. 1.5 hour అయింది ఇప్పుడు కరెక్ట్గా. తర్వాత 45 minutesకి అయిపోయింటుంది, డబుల్ డోస్ అయింది. ఇంకా కొనసాగిస్తే ఇబ్బంది పడతారు. మరి మీరు నన్ను నాచుకుంటే భోజనం చేసిన తర్వాత మళ్ళీ కూర్చోండి, ఇదే సబ్జెక్ట్ కంటిన్యూ చేస్తాం. లేదన్నా కానీ ఈ సబ్జెక్టు మీకు రావాల్సిన కంటెంట్ మీకు వచ్చేసింది. దయచేసి పర్ల జోలిపోవడానికి అదే క్రీస్తు ఏమైనా అది తెలుసుకొని ఆయనను పోలి నడుచుకో, ఆయన ద్వారా జీవించు. ఆయన నీకేం చెప్పినాడో దాన్ని భద్రంగా కాపాడడానికి ప్రభు సహాయం చేయునుగాక. దేవుడు మన కృపను అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.